ఏ లోకంలోనైనా ఎవరికైనా, ఏ మానవుడికైనా ఎవరికైనా ఉండే ఏకైక లక్ష్యము, పరమ లక్ష్యము, చివరి లక్ష్యము, నిజానికి మొదటి లక్ష్యం కూడా అదే. బట్ మనకు అది తెలియదు. కొన్ని వేల వందల లక్షల జన్మలు ఎత్తిన తర్వాత మనకు అర్థమవుతుంది ఏమని, మన పరమ లక్ష్యం ఏమై ఉంటుంది, ఏమై ఉండాలి అని. అంతేనా? అదేంటండి? చేరుకోవడం. పరమాత్మను చేరుకోవడానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. కొన్ని మార్గాల ద్వారా మనం త్వరగా వెళ్తాము, కొన్ని మార్గాల ద్వారా త్వరగా వెళ్తాము, కొన్ని మార్గాల ద్వారా స్లోగా వెళ్తాము. మనకి ఏదైనా ఎలా కావాలి? ఫాస్ట్గా కావాలి. విషయంలో ఫాస్ట్గా చెప్పండి. ఓకే, ఫాస్ట్గానే కావాలి కదా. ఓకే, దీనికి మనము ఈరోజు నేను ఒక 5 minutesలో కంప్లీట్ చేస్తాను ఈ టాపిక్. ఏదైనా మాట్లాడుకుందాం. మనకి ఏదైనా జరగాలంటే మామూలుగా పరమాత్మ చేరుకోవాలంటే ఏం జరగాలి? మన కర్మలన్నీ జీరో అవ్వాలి. జీరో ఎలా అవుతాయండి? అయితే అనుభవించాలి లేదా క్లియర్ చేయాలి. ఇంకేమైనా ఆప్షన్ ఉందా? ఏం చేయాలి? అయితే అనుభవించాలి, గుడ్ అయినా బ్యాడ్ అయినా. ఇక్కడ ఒక విషయం వెళ్ళి మీకు రిమైండ్ చేస్తున్నాను. బ్యాడ్ కర్మ ఉన్నా మళ్ళీ ఎలా జన్మ తీసుకోవాలో, గుడ్ కర్మ ఉన్నా కూడా మనము జన్మ తీసుకోవాలి. అంతేనా? గుడ్ కర్మ ఉంటే ఏమవుతుందండి? అదేలేండి, మంచి జన్మే. ఏమవుతుంది జన్మించి మంచిగా? మంచి భర్త, మంచి ఇల్లు, మంచి పిల్లలు, మంచి బంధువులు, అత్త మామ అందరూ మంచిగా వస్తారు, వాళ్ళతో హ్యాపీగా ఉంటాము. ఆ తర్వాత మళ్ళీ కొత్త గుడ్ కర్మ ఉన్నా లేదా ఆ పుణ్యంతో మళ్ళీ ఆ జన్మలో మళ్ళీ కొత్త బ్యాడ్ కర్మ అయినా మనం తీసుకోవచ్చు, లేదా మళ్ళీ కొత్త గుడ్ కర్మ అయినా మళ్ళీ తీసుకుని మళ్ళీ జన్మలు అనేది పొందుతూ ఉంటాం. ఏ వ్యక్తికైనా మీరు ఇప్పుడు నేను అడిగబోయే ప్రశ్న మీరు ఆలోచించి నాకు ఆన్సర్ చెప్పాలి. భూమి మీద కానీ ఋషులు కానీ మునులు కానీ లేదా ఆధ్యాత్మిక పెద్దలు ఉంటారు కదా, ఒక రమణ మహర్షి లాంటి వారు, షిరిడి సాయిబాబా, రకరకాల ఎంతోమంది మనకు తెలుసు. వాళ్ళు కానీ దేవతలు కానీ ఎవరన్నా సరే ఏ ఒక్క బాధ, కష్టం, నొప్పి లేకుండా ఆనందంగా గడిపారా? లేదు కదా. ఉందా? అసలు మనకి ఈ విషయం క్లియర్ కదా. అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది? జీవనంలో ఎక్కడ ఉన్నా కూడా రెండు ఉండడం అనేది సహజం. ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అని. మరి దేవతలకి మనకి ఏంటి డిఫరెన్స్? అంటే ఆర్నమెంట్స్, సిద్ధులు, పవర్స్ అవి కాకుండా ఇంకేమైనా చెప్పండి, ఏంటి డిఫరెన్స్? వాళ్ళు జీవితాన్ని ప్రతి క్షణాన్ని ఒకేలాగా ఆనందంగా సత్యంతో మాత్రమే ఉంటారు. మనం మాత్రం బాధ వచ్చినప్పుడు కుంగిపోతుంటాము, ఆనందం వచ్చినప్పుడు ఆనందపడిపోతూ ఉంటాం, ఎక్కువ ఆనందం కూడా పడిపోతుంటాం. వాళ్ళు ఆనందం పడరు, బాధ పడరు. మనకి ఎవరి మీద కోపం వచ్చింది అనుకోండి, మనకి శత్రువులు ఉంటారు, శత్రు భావం ఉన్న వ్యక్తులు ఉంటారు. అది కూడా ఎందుకు ఉంటారంటే గత జన్మల్లో వాళ్ళతో మనకున్న సంబంధ బాంధవ్యాన్ని బట్టి మాత్రమే. ఎవడు ఊరికి మన ఎవడు తిట్టడు, కోపడ్డు, ఎప్పుడు మన బాధ పెడతారా అండి? ఊరికి ఎవరైనా ఏమైనా చేస్తారా? చెయ్యరు. అంతే కదా, క్లియర్ కదా. అయితే ఎవరు మనం చేసిన మరి మనం ఎందుకు అలాగ అవుతున్నాము? అది కూడా కర్మ ఫలితం మాత్రమే. ఓకే, దేవతలకి, ఋషులకి, మునులకి, ఆధ్యాత్మిక పెద్దలకి, మానవులకి, మన సాధకులకి ఏంటి డిఫరెన్స్ అంటే వాళ్ళు అన్ని వేళలా అందరితో ఒకేలాగా జీవన విధానం ఉంటారు. మనం ఎలా ఉంటామో పర్సన్ టు పర్సన్ మారిపోతూ ఉంటాం. ఓకే, ఎప్పుడైతే ఇలా మారకుండా ఒకటే స్థితిలో ఉంటూ అన్ని కర్మల్ని కూడా జీరో చేసుకోగలిగినప్పుడు మాత్రమే ఏం జరుగుతుంది? పరమాత్మ చేరుకోవచ్చు. ఎంతమంది పరమాత్మ కొన్ని ఇప్పుడు అర్జెంట్ కాదులేండి, పరమాత్మను ఎంతమంది చేరాలనుకుంటున్నారు? ఫస్టే ఎవరికైనా తప్పదు కాబట్టి వెళ్తారా? ఫస్ట్ డే వచ్చినా కూడా ఫాస్ట్గా ఉన్నారులేండి. ఆయన పిలుపు రావాలంటే ఏంటో చెప్తున్నాను ఈరోజు మీకు. ఓకేనా? ఆయన పిలుపు రావాలంటే ఆయన ఎలా పిలవాలి? మనకి ఎందుకు పిలవాలండి? పిలవాలా లేదా? పిలవకుండా వెళ్ళలేము. ఆవిడ భాషలో చెప్పుకుందాం. పిలవకుండా వెళ్ళగలవా? శ్రీనివాస్ గారి ఇంటికి రాలేకపోతాం, ఇంకా పరమాత్మ దగ్గరికి వెళ్ళగలుగుతాం పిలుపు లేకుండా కదా. పిలవకుండా మనం వెళ్ళలేము. ఆయన పిలవాలంటే ఏం చేయాలండి? ఆయన పిలుపు ఆపుకోలేనంతగా మనం చక్కగా తయారవ్వాలి. సింపుల్గా అయితే ఆయన మన పిలుపు ఆపుకోకూడదు. ఎలా అయినా ఇవ్వను పిలిచేయాలి అనుకోవాలి. మనం గుడికి వెళ్తే ఏం చేస్తామండి? మనం పిలవమని చెప్పం, మాకు కావాల్సింది ఇవ్వండి, తర్వాత మీరు వెళ్ళిపోండి అని చెప్తాం. అవునా కండిషన్ చెప్పండి. అవునా కదా. మేము ఈరోజు లిస్ట్ ఇస్తాము, నెక్స్ట్ మండే మళ్ళీ శివాలయంకి వచ్చినప్పుడు ఇంకో కొత్త లిస్ట్ ఇస్తాం. ఈ లోపల ఇదేదో చూడొచ్చు.
సరే అదే కదా మనం చెప్తాం, అంతేనా? ఆయన పిలుపు రావాలంటే ఆ స్థాయిలో మన మనస్సు, మన బుద్ధి, మన ఆలోచనలు, మన కర్మల ఫలితాలు ఆ విధంగా ఉండాలి. వాటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో మనకి ఇక్కడ ఫైనల్గా క్లియర్ అయిన విషయం ఏంటి అంటే, ఇది ఏమైంది? మీరు రెడీగా లేనట్టు మైక్ అయిపోయింది. ఓకే ఓకేనా సార్? ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ మాకు ఒక విషయం క్లారిటీ వచ్చింది ఏంటంటే, ఏ కర్మ చేస్తే ఆ కర్మ ఫలితం ఉంటుంది. ఆ కర్మ ఫలితం ఉంటే జన్మ తీసుకోవాలి. చిట్ట చివరికి ఎప్పటికైనా సరే జన్మరాహిత్యం రావాలంటే జన్మలు అనేవి జీరోగా ఉండాలి. జన్మ సడన్గా జీరో అయ్యే అవకాశం ఉందా? సడన్గా జీరో ఎలా అవుతాయా? ఒక 100, 10, 1000, 1,00,000, 10,00,000 ఎంతో కొంత ఉంటుంది. దాన్ని జీరో చేయడం పాసిబుల్లా? అయితే బ్యాడ్ కర్మ, గుడ్ కర్మ ఏదో ఒకటి ఉంటుంది. మనకు తెలియదు కదా ఎన్ని ఉన్నాయో, అంతేనా? ఇక్కడ ఇంకొక చిన్న టాపిక్లో వెళ్దాము. మన కర్మలన్నింటినీ ఎవరు రిజిస్టర్ చేస్తారు చెప్పండి? మన కర్మలు మనం ఏదైతే చేస్తామో, మనం ఎన్ని రకాల కర్మలు చేస్తాం చెప్పండి. కొన్ని ఫస్ట్ ఉదయం లేచి నుంచి రాత్రి వరకు చేసే ప్రతిదీ కూడా కర్మలే. దానికి తగ్గట్టు పడితే శరీరంతో చేస్తాము, మనసుతో చేస్తాము, బుద్ధితో చేస్తాము. అంటే ఒక రోజుకి ఎన్ని చేస్తామండి? ఎన్ని ఆలోచన చేస్తే అన్ని కర్మలు వస్తాయి. అది క్లియర్ కదా? ఆలోచన చేస్తే ఏమవుద్ది? కర్మ అనేది ఫామ్ అవుతుంది. మీరు ఏం ఆలోచిస్తుంది? ఉదయం 1 గంట సేపు, 2 గంటలు, 3 గంటలు ఏం చేస్తాం? పూజ చేస్తాం. ఏదో లలిత విష్ణు ఏదో మొత్తమే చదువుకొని పూజ చేసుకుంటాం. తర్వాత మిగతా ఒక 10 గంటలు నిద్రపోతాం. ఇంకో 10 గంటలు ఏం చేస్తామండి? ఏదో ఒక పని చేస్తూనే కంటిన్యూస్గా ఆలోచన కూడా చేస్తాం. ఒక ఆలోచనతో దేవుడి మనము కోరుకొని, మనం ఒక వరం కోరుకొని, లేదా మన కోరిక వాళ్ళకి చెప్పి భగవంతుని మొరపెట్టుకొని మనకు అన్న ఒక ఆలోచనకి ఆ ఫలితం వస్తే, 10 గంటల ఆలోచన కూడా ఫలితాలు వస్తాయా రావా? క్లియర్ కదా? అంటే మన దేవుడి దండం పెట్టి ఎంతసేపు దండం పెడతారండి? ఒక కోరిక, స్వామి ఇది కృప చూపించు, నేను భరించలేకపోతున్నాను, నా పిల్లలకి ఇది కావాలి, ఆరోగ్యం కావాలి, ఏదో ఒకటి అడుగుతాను. అది అడగడానికి మనకు ఎంతసేపు అండి? ఒక 10 సెకండ్లు. అంటే ఒక ఆలోచన 10 సెకండ్లు పడుతుంది అంటే, ఒక గంటలో మీరు ఎన్ని ఆలోచించగలరో మీరు ఉంచవచ్చు. 1 మినిట్ ఏం చేస్తారు? అవన్నీ కూడా ఫలితాలు వస్తాయి. కోరుకుంటూ ఒక ఫలితం ఎలా వచ్చిందో, భక్తితో కోరుకుంటే ఎలా ఫలితం వచ్చిందో, కోపము, దుఃఖము, బాధ, భయము, వేరే వాళ్ళతో గురించి మాట్లాడి ప్రతిదీ కూడా మనం ఏం చేస్తాము? పోగు చేసుకుంటూ ఉంటాం. ఇందులో ఏ కన్ఫ్యూషన్ లేదు కదా? ఇప్పుడు ఏం చేయాలి? అన్ని కర్మని జీరో చేయాలి. అంటే జీరో చేయడం ఎంత కష్టమో అర్థమైంది కదా? ఒక్కొక్కరు ఇక్కడ ఇంతమంది కూర్చున్నాం కదా, ఎన్ని జన్మలు ఎత్తుంటాం చెప్పండి? మీరు ఒక గెస్ట్ చేయండి. లక్షల జన్మలు ఎత్తుంటాం. ఒక్క రోజులో ఎన్ని కర్మలు చేస్తే ఒక జన్మలు ఎన్ని చేసి ఉంటాము, అలాగే లక్షల జన్మలు ఎన్ని చేసి ఉంటాం. ఇంటూ వేసుకోండి, మీ ఇష్టం. ఇంకా ఆ ఫిగర్ నేను కౌంట్ చేయలేను, మ్యాథ్స్ తక్కువ, వీక్. సో అన్ని ఫలితాన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ వరకు అర్థమైంది కదా? ఇప్పుడు ఒక్కొక్క కర్మ ఫలితాన్ని మనం అనుభవిస్తూ ఖాళీ చేస్తామా, ఆ కర్మలన్నిటి నుంచి వదిలించుకొని ఖాళీ చేస్తామా అన్నది ఇంటెలిజెన్స్, మీ తెలివి. ఓకేనా? ఒక్కొక్కటి అనుభవించి 1,00,000 జన్మలు కర్మ చేసి మనం 1,00,000 జన్మలు ఫలితం అనుభవించాలి కదండి. అక్కడ కూడా మళ్ళీ ఇంకొక 1,00,000 జన్మలు మళ్ళీ కొత్త చేస్తాం కదా. సో మీరు ఫిగర్ క్లియర్ కదా ఇక్కడ వరకుని? సో మనకి ఇప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, ఒక్క కర్మ ఫలితాన్ని మనం అనుభవిస్తూ వాటి నుంచి బయటపడే పరిస్థితి అంత ఈజీ కాదు. ఇక్కడ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు ఖాళీ చేస్తారు? ఎవరు ఖాళీ చేస్తారండి? ఎలా ఖాళీ చేస్తాం అనేది ఓకే. ఎవరు ఖాళీ చేయాలి? మన కర్మ ఖాళీ చేయడానికి మా హస్బెండ్ అయితే రెడీగా లేరు, మా పిల్లలు రెడీగా లేరు, నా ఫ్రెండ్స్ రెడీగా లేరు, నైబర్స్ రెడీగా లేరు, మా అల్లుడు గారు, మా కూతురు కూడా రెడీగా లేరు. ఇంకెవరు ఉన్నారండి? దేవుడికి అయితే ఆ సమస్య లేదు. నేను అడిగింది ఇస్తాడు, నా కోరిక ఏంటంటే ఆయన తీరుస్తాడు. పాపం ఆయన ఏం చేస్తాడు? పాపం నేను అడుగుతాను, నాకు కాదన్నా తీరుస్తాడు. ఇంకెవరు నా కర్మ ఫలితాలు తీరుస్తారు? మీరు చెప్పండి. అపవిషాదులుగా ఉన్నారు గురుగారు అంట. మనం ప్రయత్నం చేసుకోవాలి. జీవితంలో చాలా ఇంటెలిజెంట్ బతికేశారు. గురువుని ఆశ్రయించాలంట. ఒక స్టెప్ స్పీడ్గా ఉన్నారు ఆవిడ. సార్ క్లాస్ కొట్టేద్దామండి. మీరు కొత్త కర్మ అసలు పోగు చేయరు, నాకు అర్థమైపోయింది. ఈ రోజు నుంచి మీకు కొత్త కర్మ ఇంకా పోగు చేయర్లేండి. గురువు ఏం చేస్తాడో తెలుసా? గురువు తీసుకోడు, మీరు మీ
కర్మని ఎలా ఖాళీ చేస్తాడో ఆ ప్రాసెస్ మీకు సపోర్ట్ చేస్తాడు. ఓకేనా, గైడ్ చేస్తాడు. మనకి ఇక్కడ మన కర్మ ఫలితం నుంచి మనమే దాటాలి. ఏ భగవంతుడు ఈ సృష్టిలో ఎవరు చేయరు, మనకు మనం ఖాళీ చేస్తాం. దానికి ఎవరు సపోర్ట్ చేస్తారు అంటే మనకు ఒకే ఒక శరణము గురువు లేదా భగవంతుడు. ఈ రెండుకి ఎవరైనా మీరు కోరుకోవచ్చు. భగవంతుడు అంటే ఆయన మాట్లాడింది కనపడింది వినపడదు కాబట్టి, గురువు అయితే మనకు కనిపిస్తాడు కాబట్టి మనకు ఈజీగా ఉంటుంది. క్లియర్ కదా, ఇక్కడ వరకు క్లియర్ కదండి. సో ఇప్పుడు ఏంటి, ఎన్ని కర్మను ఎలా గురువు ఖాళీ చేస్తాడు, ఎలా ఖాళీ చేస్తాడండి విన్నారు ఎప్పుడైనా? ఇక్కడ నేను చెప్పబోయే జాతకం వినండి. ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా కుండలి శక్తి ఉంటుంది. ఏముంటుందండి? మరి ఒకసారి చెప్పండి, ఇంకొకసారి. కుండలి శక్తి గురించి మనకు తెలియడం కోసమే పుట్ల పాలు పోయడము, విష్ణు శేషపాన్పు అని, శివుడు మెళ్ళ పాము అని, వినాయకుడని సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పి, మనకి ఏ కష్టం వచ్చినా ఏ కర్మ వచ్చి సుబ్రహ్మణ్య స్వామి పుట్ల పాలు పోయమని మనకి ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే, కర్మకి బాధకి అది పాము సింబల్. మనలో ఉన్న కుండలి శక్తి కూడా దాంతోనే పోలుస్తాం. 3.5 అంగుళాలు చుట్టుకొని పడుకున్నట్టుగా దాని తోక దాని నోట్లో పెట్టుకొని ఉంటుంది. ఎలా ఉంటుందండి? ఎన్ని అంగుళాలు? చుట్టుకొని అక్కడ ఒక జీవి ఉందేమో, పాము ఉందేమో పొడుస్తుంది, అలా ఏం అనకండి. అలా ఏం ఉండదు. ఆ శక్తిని, ఆ ఎనర్జీని దాన్ని అలా పోలుస్తారు అంతే. ఓకే, దాన్ని అలా పోలుస్తారు అంతే. ఆ పోలిక మనకు అర్థం అవడం కోసం మన హిందూ ధర్మంలో మనకి ఎన్ని దాంట్లో మన పావును పూజ చేసే ఇది ఎలా వచ్చింది. పుట్ల పాలు ఎందుకు వేస్తారు చెప్పండి? ఎన్ని పదార్థాలు ఉంటుండగా పుట్ల పాలు పోస్తామా? ఎందుకు పోస్తాం చెప్పండి? అది తాగుతుందని చెప్పకండి, మనకు తెలిసి తాగుతుందో లేదో. పాలు అనేది పవిత్రమైనది. సృష్టిలో తల్లి పాలు ఇంకా కన్నీరు పవిత్రం. ఏ వ్యక్తి అయితే పవిత్రంగా ఉంటాడో, పవిత్ర భావాలతో ఆలోచనతో ఉంటారో వాళ్ళు మాత్రమే అక్కడ చేరగలమనేది మనకు అవన్నీ సింబాలిక్గా చెప్తారు. మనకు అన్ని పురాణాలు, పూజలు, కథలు అన్నీ కూడా సింబాలిక్గానే ఇవ్వబడతాయి. అంటే శక్తి జాగ్రత్తకి ఎప్పుడైతే ప్యూరిటీ వస్తుందో అప్పుడు మనం బయటపడతాం ఆ కర్మ నుంచి అని చెప్పడానికి మనం చెప్తారు. ఎక్కువ బరువు ప్రతి నెల ఉన్న చైతన్యం కూడా పూజ చేయమని చెప్తారు. నిజానికి ఇది మనకి ఇండైరెక్ట్గా చెప్తున్నారు అంతే. అర్థమైందా? సరే, మిగిలిన పూజలో లాక్కండి, నేను అక్కడే ఉండిపోతాను. ఈ ప్రతి ఒక్క జీవిలో ఉన్న కుండలి శక్తిని జాగృతి చేయటం కోసమే ప్రతి సాధన ఉంది. ఎన్ని రకాల సాధనలు ఉన్నాయి చెప్పండి? పూజ, భజన, యోగము, మంత్రము, హఠయోగము, తంత్రము, యంత్రము, యజ్ఞాలు, యాగాలు, భజనలు, నీసు, ఇంకా చాలా రకాలు. ఇవన్నీ కూడా దేనికండి? శక్తి జాగరణ జరగడానికి. ఏ శక్తి? కుండలి శక్తి జాగరణ జరగడానికి మాత్రమే. ఓకేనా? ఆ విషయం వాళ్ళకి తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఓకేనా? టిఫిన్ తింటాం, భోజనం తింటాం అని అడుగుతాను. ఓవర్గా దేని తింటామండి? మనకి ఎనర్జీకి వాటికి అన్ని రకాల పేర్లు బట్టి రకరకాల ఆహారాలు చాలా ఉంటాయి, అంతేనా? ఇవన్నీ దేనికంటే మనము జీవించడానికి. సారీ సో ఇక్కడ మనకి శక్తి జాగరణ జరగడానికి ఏం చేసినా కూడా. అయితే ఇక్కడ ఏంటంటే మన ప్రయాణంలో సిటీ వెళ్ళడానికి ఒక బస్సు ఉంది, కారు ఉంది, ఆటో ఉంది, ఇంకా వెహికల్స్ మన పేరు చెప్పండి. ఇక్కడ నుంచి ఉంది, హైదరాబాద్ వెళ్ళాలి, ఎలాగెళ్ళొచ్చండి? మీరు అందరూ కొంచెం తెలివిగా ఉన్నారు. ముందు ఫ్లైట్ పేరు చెప్పారు, హస్బెండ్ టికెట్స్ ఇవన్నీ మీరు రెడీగా ఉన్నారు. ఓకే, స్పీడ్గా వెళ్ళడానికి ఒక మార్గం ఉంది, స్లోగా వెళ్ళడానికి మార్గం ఉంది. సో ఏ మార్గంలో అయినా శక్తి జాగరణ జరగడం కోసమే అయినప్పటికీ కొన్ని మార్గాలు స్పీడ్గా వెళ్ళొచ్చు, కొన్ని మార్గాల్లో ఆ పదం అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక శక్తి జాగరణ జరగడానికి ఒక వ్యక్తికి ఒక జన్మ కానీ 100,000 లక్షల జన్మలు కానీ పట్టవచ్చు. అది ఎవరికి? వాళ్ళ ప్రయత్నం చేస్తే. హఠయోగంలో కానీ, తంత్రాల్లో కానీ, యంత్రాల్లో కానీ వాళ్ళ ఆహార నియమాలు పాటించాలి, ఆసనాలు పాటించాలి. వాళ్ళకి ఒక్కొక్క చక్రని కొన్ని సంవత్సరాలు, ఎవరైనా చక్రజ్ఞానం ఎక్కడ క్లాసుకి వెళ్ళినట్టు ఐడియా ఉంటుంది, వాటికే ప్రయత్నం చేయాలి. ఓకే, చాలామంది ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 వీక్లో ఒక 5-6 అడిగారు, చక్రాల యాక్టివేషన్ లేకుండా మీరు ఇది అయిపోతుందని చెప్తున్నారు, ఎలా అవుతుంది అని. మీకు ఈ విషయం మీద ఏమైనా డౌట్ ఉందా? ఆల్రెడీ సీనియర్స్ ఉన్నారు బోర్డు మంది. ఎందుకు అక్కర్లేదు? ఓకే, ఇంకొక విషయం ఇక్కడ ఎందుకు అంటే మనకి మార్నింగ్ సూర్యోదయం తర్వాత తనతో
మనం చెప్తున్నప్పుడు మీ అందరికి విషయం చెప్పాలని గుర్తొచ్చింది. మార్నింగ్ 6 o'clockకి 6 to 6:45, 7 వరకు ప్రతి ఒక్కరిలో కూడా నమ్మని అదే అక్షరంతో బీజమంత్రము తన మట్టుకు తనే శ్వాసలు తీసుకుంటుంది. 6 to 6:45 మ్యాక్సిమం. అందుకని మనకి పూర్వకాలంలో ఏంటంటే మన ఇష్టానుసారం పడుకోవడం కింద ఉండేది కాదు. భూమికి, సూర్యుడికి, చంద్రుడికి వాటి అనుసంధానంగానే జీవించేవారు. అందుకని అప్పుడు జీవనం బాగుండేది, ప్రకృతి బాగుండేది, ఆరోగ్యం బాగుండేది, అన్నీ బాగుండేది. ఎప్పుడు పడితే అప్పుడు తినడం, ఎప్పుడప్పుడు పడుకోవడం అలా కుదరదు. ఎందుకంటే నేచర్లో వాటికి కూడా శ్వాసలు ఉంటాయి. మీరు పక్క టాపిక్ వెళ్తున్నాను, ఓకే, ఇది ఎలా స్టార్టింగ్లో చెప్తాను. మనలో సూర్యనాడి చంద్రనాడి ఎలా నడుస్తుందో భూమి మీద కూడా సూర్యనాడి చంద్రనాడి నడుస్తుంది. తెలుసు, ఇంతవరకు విని ఉంటారు మీరు. ఎక్కడైతే మనకి అదేవిధంగా మన లోపల నిరంతరం కూడా చక్రాల్లో కూడా తన మట్టుకు తనే శ్వాసను తనే మంత్రం చాంట్ చేసుకుంటుంది. ఓకే, ఏ చక్రానికి ఆ చక్రానికి కావలసిన సాధకుడైనా అవ్వకపోయినా ప్రతి మానవుడు అతి సహజంగా ఊపిరి ఎలా తిరుగుతుందో, చక్రాడైనా మంచి ఊపిరి తిరగడం మార్పుంటుందా, హార్ట్ బీట్లో మార్పుంటుందా, ఉండదు కదా. అదేవిధంగా చక్రాలు ఆటోమేటిక్గా తనకు తానే ఎప్పటికప్పుడు ఏ ఉదయం నుంచి రాత్రి లోపల మూలాధార నుంచి సహస్రవర్తి దాని నడుచుకుంటుంది. ఎందుకు చక్రాలు మనం ఎగ్నిస్ట్గా అది ఇది చేయొద్దని ఎందుకు చెప్తాము అంటే, దానంతా చేసుకుందని మనం ఉల్టా కట్టి ఇటు చేయకూడదు. ఓకేనా, క్లియరా, అర్థమైంది కదా. కాకపోతే మరి అలా ఎందుకు పెట్టారండి? 100 మంది 1000 మంది దీని మీద క్లాసులు చెప్తున్నారు, వర్క్షాప్స్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు అని చెప్పి ఆ స్పీడ్ చేయడానికి చేస్తున్నారు. కానీ అది ఏమవుతుందంటే ఇబ్బంది కలగవచ్చు, లేదా ఆఫ్ చేయొచ్చు, లేదా డిఫరెన్స్ రావచ్చు. అది లేదా వాళ్ళకి చక్రాలు ప్రాసెస్లోని, యాక్టివేషన్లోని, వాటిలోని ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఆ కర్మల్లో ఏమైనా కదిలిపోయినా, స్థితులు కదిలిపోయినా ఇబ్బంది. చక్రానికి అర్థం ఏంటంటే అక్కడ ఒక చక్రంగా తిరిగేస్తుందని, అది కాదు. తెలుసు కదా, చక్రాలు విన్నారా అండి మీరు? మీరు లలిత విష్ణు ఇవన్నీ కంఠస్థ పట్టిన వాళ్ళు కాబట్టి మీరు మొత్తం అందరూ కొండని పదం అందరూ విన్నారు కదా. చక్రాల పేర్లు కూడా విన్నారు కదా. ఎక్కడైతే తనందరూ తాను చేసుకుంటున్న దాన్ని మనము విడిగా మనం చేసే పని చేయకూడదు. అది చేస్తుందని చెయ్యనివ్వాలి, అంతవరకే. ఓకే, అంతవరకే. ఇక్కడ నేను ఇందాక ఏం చెప్పాను, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏ మార్గంలోనైనా ఏం జరగాలండి, వాళ్ళకి శక్తి జాగరణ జరగాలి. ఎలాగైనా జరగవచ్చు, ఖచ్చితంగా జరుగుతుంది. దానికి ఎంతకాలమైనా పట్టవచ్చు. ఇప్పుడు శక్తిపాత సిద్ధ మహాయోగ గురు పరంపరలో ఏం జరుగుతుంది? ఎవరైనా సీనియర్స్ చెప్పాలి. గురు మాధ్యమంగా జరుగుతుంది. ఒక జన్మ 10 జన్మలో 100 జన్మల్లో 1000 జన్మల్లోనూ శక్తి జాగరణ జరగాల్సిన ఒక వ్యక్తికి సాధకుడు ఎలాంటి కష్టం పడకుండా, ఎలాంటి ప్రయాస లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, తన ప్రయత్నం చేయకుండా అతి సహజంగా గురువు తక్షణమే చేస్తాడు. తక్షణమే అంటే తక్షణమే. ఆ తక్షణమే అనే పదం వాడేటప్పుడు కొంచెం గాబరా వస్తుంది. 100 జన్మలో చేసేదానికి మీరు అలా చేసేస్తారండి, జరుగుతుంది మరి. ఎందుకంటే పరమాత్ముడికి మనం అంటే అంత ప్రేమ కాబట్టి వీడు అక్కడే పడిపోకుండా ఉండాలి అనుకునేవాడు. ఎవరికైతే పరమాత్మ చేరుకోవాలని కోరిక ఉంటుందో వాళ్ళకి ఏదో ఒక మార్గంలో శక్తిపాత సిద్ధ మహాయోగ గురు పరంపర సాధన. మీరేంటండి అలా ఫాస్ట్గా వచ్చారు లలిత గారు? మేము ఎన్ని కష్టాలు తిరిగి వచ్చాను. నేను ఇక్కడికి ఈ ప్లేస్కి ఈరోజు క్లాస్ అంత ఈజీగా వచ్చారు అంటున్నాను నేను. ఓకే, సంతోషం. సో ఇక్కడ మనకి శక్తిపాత గురువు పరిచయం అవుతాడండి, మార్గము పరిచయం అవుతుంది, విషయమో తెలుస్తుంది. కానీ ఇంకా మన సంకల్ప శక్తి సరిపోకపోతే, మన కర్మ తీవ్రత తగ్గకపోతే ఏం జరుగుతుంది? దీక్ష తీసుకోలేరు. ఒకవేళ తీసుకున్నారనుకో, తీసుకున్న తర్వాత ఏమవుతుంది? గురు ధ్యానాన్ని పట్టుకోవాలి. తర్వాత ఏమవుతుంది? అలా మొత్తం ప్రతి చోట కూడా మీ సంకల్పాన్ని ఉపయోగించుకొని మీరు సాధనతో ముందుకు వెళ్ళినప్పుడు ఎప్పుడైతే వెళ్తారో, గురువు మాధ్యమంగా గురువు ద్వారా ఒక సాధకుల్లో శక్తి జాగరణ జరిగిన తర్వాత ఆ శక్తి స్వయంగా తనంతట తానే తనలో ఉన్న చక్రం భేదనం చేసుకుంటూ శాస్త్రానికి వెళుతూ తనలో ఉన్న అనేక జన్మల నుంచి ఉన్న సంస్కార కర్మల వాసన కొనన్నింటినీ స్వయంగా శక్తే ఖాళీ చేస్తుంది. మనమే ఒకసారి క్లాస్ చెప్తున్నాం. మనమే అనుకోండి, ఒక్కొక్క కర్మని అనుభవించాలి. ఇందాకేమనుకున్నాం స్టార్టింగ్లో? ఒకసారి టాప్ వెనక్కి వెళ్దాం. ఏం చెప్పుకున్నాం? ఒక కర్మలు 0 అవ్వాలి, క్లియర్. ఒక్కొక్క కర్మని ఒక్కొక్క వ్యక్తి అనుభవించాలి. అంటే 1,00,000 జన్మలకి 1,00,000 కర్మలు మళ్ళీ అనుభవించాలి. అంటే ఇటు నుంచి 10 అడుగులు నడిచి అనుకోండి, అటు నుంచి 1 అడుగులో రాలేం కదా, మళ్ళీ 10 అడుగులు నడవాలి.
కానీ నేను రాగలుగుతాను అక్కడ లిఫ్టెడ్ వచ్చేస్తాను బైక్ మీద రాగలుగుతాను కదా, అలా లిఫ్ట్ ఉంది అనుకోండి, ఏం చేస్తాము, అయిపోతుంది కదా కష్టపడకుండా. సో మీ అందరికి లిఫ్ట్ ఇవ్వబోతున్నాను, మీరు అటు నుంచి వచ్చేయండి. మీకు ఫ్లైట్ లిఫ్ట్ కానీ ఏ లిఫ్ట్ కానీ లిఫ్ట్ తీసుకోవచ్చు, అది మీ ఇష్టం, మీ ఆప్షన్ అది. ఓకే, ఇక్కడ మనము ఇంతవరకు ఇన్ని జన్మ నుంచి అనుభవించి తెచ్చుకున్న లేదా మనమే చేసి తెచ్చుకున్న కర్మలు, సంస్కారాలు, వాసన అన్నిటినీ కూడా స్వయంగా శక్తి మాత్రమే కరిగించడానికి మన ప్రయాస లేకుండా, కష్టం లేకుండా, ఇబ్బంది లేకుండా ఆమె చేయడానికి చేసే మార్గాన్ని, ప్రాసెస్ని ఏమంటారు? శక్తిపాతము, కొండని శక్తి జాగరణ అనండి. ఇప్పుడు లలిత విష్ణు చదివినప్పుడు ఈ పాయింట్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏదైనా రోజు అవకాశం ఉంటే నేను లలితలోని విష్ణు భగవద్గీతలో కొన్ని శ్లోకాల మీనింగ్ చెప్తాను, మీరు ఆ స్థాయిలో వాటిని వినడం చేయండి, మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే సర్వరహస్యాలు మనకు అంతలో ఇవ్వబడ్డాయి. దాని పేరే రహస్య సహస్రనామం, అంతేనా? దాని పేరు రహస్యం అంటే అది పబ్లిక్ అంతా చదువుతున్నారంట. కానీ ఎప్పుడు వస్తుంది అది రహస్యం? దాని వివరణ తెలిసినప్పుడు. అందుకని వాళ్ళు చెప్పారు, మనం మర్చిపోతామని దానికి రహస్యం అని పేరు పెట్టారు. రహస్యంగా ఏదో ఉంది గుర్తు తెచ్చుకోండి, కానీ మనం ఆ పదం వాడతాం కానీ అది రహస్యంగా ఉంది ఏం తెలియాలని తెలుసుకోవడం స్ఫురణ మాత్రం ఉండదు. దాని పేరు అది తెలుసుకుంటాం, ఏకంగా సహస్రనామం ముందు ఇంకో పేరులాగా అనుకుంటాం. ఈ రోజు నుంచి అది చదివే ముందు ఏం చేస్తారు, ఇందులో ఏదో రహస్యం ఉంది అత్యంత పదం అనండి, తెలుసుకోవాలని ప్రయత్నం అయితే చేయండి. ఏమి రహస్యం ఉందని తెలుసుకోండి, గుర్తుపెట్టుకోండి. అంటే ఒక్క స్తోత్రం కానీ, ఒక్క మంత్రం కానీ, ఒక్క ఫ్యూ లైన్స్ కానీ, భగవద్గీత ఏదొక్కటని చాలండి మొత్తం మోక్షం పొందడానికి. మొత్తం పట్టుకొని అవసరం లేదు. మనం ఎందుకు చదువుతాము అంటే కంటిన్యూస్గా చిన్నప్పుడు మన పిల్లలకి మర్చిపోతాం, షాప్కి వెళ్ళామంటే ఏం చేస్తామండి, మర్చిపోతాం, అదే పేరు తలుచుకుంటూ ఉంటాం. అలాగే ఇక్కడ ఏం చేస్తామంటే భగవంతుని ఎలా తలుచుకోవాలని అనేక రూపాల్లో మనకి మార్గదర్శనం చేశారండి. ఎవరికి ఏ రూపం ఇష్టమైతే ఆ రూపంలో ఎలా అంటే అలాగే. సరే, ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చామండి? శక్తిపాత జాగ్రత్త వరకు వచ్చాం, ఓకేనా? శక్తి విపాతం తీసుకున్న తర్వాత జాగృతి అయినది ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది చెప్పండి. అది నేను ఆల్రెడీ చెప్పాను, ఎలా అవుతాయో చెప్పండి. నాకు ఇష్టం అది, నేను అడుక్కొని వాళ్ళకి ఒకటి అడిగాను. ఎప్పుడెప్పుడైతే మనము గురుమంత్రం గురుధ్యానం చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గానే శక్తి జాగరణతో క్రియలు దానంతట అవే క్లియర్ అవ్వడం మొదలవుతాయి. ఓకే, ఇంతవరకు శక్తిపాతం గురించి ఈరోజు చాలా నేను ప్రతిసారి మనం ఇక్కడ అదే క్లాస్ చెప్పుకున్నాం. కొత్త టాపిక్లోకి వెళ్దాం. వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫర్దర్గా నాకు అడగండి, చెప్పండి. ఇప్పుడు దాకా చెప్పిన దానికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లలిత గారు పక్క పక్కన ఇద్దరు లలితలు కూర్చున్నారు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎక్కువ ఇష్టంగా దేవుడికి పెట్టాలి అంటే మనం ఏం చేయాలి? దేవుళ్ళని కూర్చున్నప్పుడు కొన్ని సమస్యలే వస్తున్నాయి, మిగతా సమస్యలే వస్తున్నాయి. అది లేకుండా దేవుడిని దృష్టి పెట్టి ఆ ధ్యానంలో ఉండాలంటే మనం ఏం చేయాలి? మీ కోరికలో ఆన్సర్ ఉంది యాక్చువల్లీ. ఆవిడ కోరిక ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం. ఏమడుతుందంటే ఇలాంటిది ఒక సాధకు మనం ఒకసారి వయసునట్టు పెట్టుకున్నాము, గుర్తుందా మీకు? రూపగారు అని చెప్పి నిర్మాణం ఒక ఆవిడ అడిగారు మనకి. టీవీలో ఏ చూస్తుంటావో చేస్తుంటామండి, మనకి తిరిగి అడగలేం కదా. ఇప్పుడు గురువు ఎందుకు కావాలో అర్థమైంది వీడి క్వశ్చన్. టీవీలో వింటా ఉంటే మా డౌట్స్ నాకు ఎవరు చెప్తారండి, వాళ్ళు మళ్ళీ చెప్పవు కదా అని చెప్తున్నారు. వెరీ గుడ్ అండి. ఇక్కడ మనకి ఏమవుతుందంటే భగవంతుని చూడగానే మనకి ఎందుకు అలా అనిపిస్తుంది చెప్పండి మీరే? ఎందుకంటే భగవంతుని చూడగానే మనకి నా కష్టాలు కోరికలు తీరుస్తాడు అనే ఆలోచన ఫస్ట్ వస్తుంది. ఆ ఆలోచన వస్తున్నప్పుడు మనకి ఏ కోరికలు తీర్చాలి, ఏ కష్టం తీర్చాలి అనే డౌట్ ఫస్ట్ వస్తుంది. ఏం గుర్తొస్తుందండి? ఎందుకు గుర్తొస్తాయి అంటే ఆయన తీరుస్తాడు కాబట్టి, తీర్చేవాడు ఆయన మాత్రమే కాబట్టి వస్తాయి. మనం ఎవరింటికి ఇప్పుడు మనం షాప్కి వెళ్ళాం అనుకున్న అక్కడికి ఎందుకు వెళ్తాం? ఏది కొనుక్కోవాలి కదా, ఊరికి వెళ్ళి అలా వస్తామండి, వెళ్ళాం కదా. మూవీకి వెళ్ళి వచ్చేస్తామండి. థియేటర్కి వెళ్తే ఏం చేస్తాం? అబ్బాయి ఎంత చెప్పారు అందరూ, నేను అడిగిన కోసం చెప్పారు కానీ మీరు మాత్రం బాగా చెప్పారు. శారీ షాప్కి వెళ్తే మినిమం ఒకటి అనుకో రెండు కొనుక్కొచ్చేస్తాం. మీరు క్లారిటీ ఉన్నారు యాక్చువల్లీ. నేను ఇంకా అక్కడ దాకా వెళ్దాం అనుకుంటున్నాను. మనం ఎక్కడికైనా వెళ్తే ఏం కావాలో గుర్తొస్తుంది కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు మన కష్టమో బాధో భగవంతుడు తీరుస్తాడు. ఆయన అడుగుదాము, అక్కడ దాకా వెళ్ళాం కదా, మనం అడగకపోతే ఆయన ఎందుకు ఇస్తాడు, మనం చెప్పాలి కదా అన్నప్పుడు అడిగేటప్పుడు ఏమవుతుందంటే
ఆ ఏ విషయం అడుగుతుందో దానికి సంబంధించిన బాధ గుర్తొస్తుంది. ఇప్పుడు మనకి మా అమ్మాయి పెళ్ళి కావాలి, అప్పుడు నేను కోరుకుంటాను. అప్పుడు మా అమ్మాయికి ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఫస్ట్ దేవుడి విషయం మర్చిపోతాను, అడిగిన విషయం మర్చిపోయి కొంచెం సేపు వెనక్కి వెళ్ళిపోయి ఆ బాధ దగ్గర ఉండిపోతాను, అంతేనా? అది గుడి దగ్గర ఇప్పుడు మీరు ప్రిపేర్ చేసుకోండి. ఈ రోజు నుంచి గుడి దగ్గరికి వెళ్తారు కదా, మధ్యాహ్నం భోంచాక పడుకున్నప్పుడు నేను ఈ కోరికలను అడుగుతాను స్వామి, అప్పుడు తీర్చుదు, కానీ ఇప్పుడు మాత్రం నేను నీతో కేవలం ఆ స్థితిలో ఉంటాను, నీతో నేను కనెక్ట్ అయి ఉంటాను కోరుకోండి హ్యాపీగా. భగవంతుడి ఉన్నది మనం చెప్పనవసరం లేదండి, అడిగితే ఒకటి ఇస్తాడు ఆయన, అడగకపోతే మనకి అసలే ఇంటెలిజెన్స్ ఎక్కువ, మనం బోర్డు ఇచ్చేదే చెప్పుకుంటాం కదా. సో మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాము అంటే ఏం చేయాలి? ఏం కోరుకోకండి. ఏం కోరుకుంటారా? కోరుకోరా? కోరుకుంటారండి. మీరు నిజాయితీగా ఉన్నారు, నచ్చింది అనుకో, భోజనం చేసే కోరుకోండి, తర్వాత కోరుకుంటున్నాను, ఓకేనా? సో మీకు మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందంటే నేను చెప్పింది మీకు అర్థమైందా? భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం కోరుకుంటాం కాబట్టి, కోరుకునేటప్పుడు ఏం కోరుకుంటామో ఆలోచిస్తాం కాబట్టి, ఆ కోరుకునేది మనకు ఆల్రెడీ కష్టమో ఇబ్బందో బాధో లేదన్న భావాలు మనకు వస్తాయి కాబట్టి ఆ భావాలు ఉండిపోతాం, అంతే. మీరు దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే దాని తర్వాత అయినా కోరుకోవచ్చు, లేదా కేవలం అనుభూతిని కోరుకోవచ్చు. స్వామిని ఎలాగైనా భావన చేస్తుంది. మీరు ఎప్పుడైతే భగవంతుని కోరుకోవడానికి కాకుండా ఆ స్థితి కోసం ప్రయత్నం చేయండి ఫస్ట్. దానికి ఇవాళ నుంచి ప్రాక్టీస్ అలా పెట్టుకోండి. ఏం చేస్తారండి? అది ఆవిడకైనా మనకు కూడా అది అందరికి ఉపయోగపడే క్వశ్చన్ అడిగారు. గుడిలో మనకి ఇల్లు కనబడదు కదండి, పిల్లలు అందరూ ఇప్పుడు మనం దండం పెడతాము ఇక్కడ అనుకోండి, నాకు అన్నీ కనిపిస్తాయి కాబట్టి అమ్మ వీళ్ళ గురించి దేవుడికి అడగాలనిపిస్తుంది. గుడిలో అనుకోండి, అమ్మ అందరూ దండం పెట్టేసుకుంటున్నారు, నేను పెట్టుకోవాలనిపిస్తుంది. ఆ శబ్దాలు, ఆ స్మెల్, ఆ గుడి గంటలు, ఆ స్తోత్రాలు, మ్యూజిక్, అవన్నీ మనకి ఏంటంటే భగవంతుడు నేను గుడికి వచ్చాను ఇవన్నీ వదిలేయాలి అని అక్కడ ఉండగలుగుతారు. ఇక్కడ కూడా మీరు అదే చేయాలి. కాసేపు నేను దేవుడి దగ్గర ఉన్నానంటే ఇవన్నీ ఆలోచించడానికి, ఈ కోరికలు కోరుకోవడానికి కాదు, నేను నిన్ను పూర్తిగా అనుభూతి చెందడానికి, నేను భావన చేయడానికి, నేను పూజించడం కోసం అనుకుంటే సరిపోతుంది. ఏమంటారు? మొత్తం పెట్టారు, మన సంత పెట్టింది. మనసు, బుద్ధి, ఆత్మ అన్నీ పెట్టాలి. ప్రతి ఆలోచన కూడా అదే చేయాలి. ఆలోచనలో కూడా భగవంతుడు మన నుంచి ఏం కోరుకుంటాడండి? లిస్ట్ కోరుకోడు. యాక్చువల్లీ ఏం కోరుకుంటాడు? భక్తి కోరుకుంటాడు. భక్తి కదా మనం ఎలా ఉంటుంది, భక్తి కదా కోరుకుంటారు. ఎలాంటి భక్తి అండి? భక్తి అంటేనే భక్తి అండి, దాంట్లో మళ్ళీ ఎందుకండి? భక్తి అంటే ఒకటే పెట్టుకోండి. కోరికల భక్తి అలాంటివి ఏ భక్తులు లేవండి. భక్తి అంటే భక్తి అంతే. భగవంతుడిని పూర్తిగా ఆస్వాదించడం, స్మరించడం, అనుభూతి చెందడము, అతనిలోకి కాసేపు అయినా సరే ఐక్యం అయిపోవడం. 1 hour 2 hours జస్ట్ మీరు వచ్చాయని చూడండి. అసలు ఏ స్తోత్రం ఏ మంత్రం ఏం అవసరం లేదు. మంత్రం మరి ఎందుకు పెట్టారని మళ్ళీ మీరు అనుకుంటారు. ఎందుకు పెట్టారు? మిగతా ఆలోచన నుంచి బయటికి రావడానికి, మళ్ళీ దానికి ఆయన అనుభూతి నుంచి బయటికి రావడానికి కాదు. ఇంటి గురించి, చుట్టాల గురించి, సంఘం గురించి, పక్కల గురించి, అన్నిటి గురించి కాకుండా ఆ స్మరణ చేయడం వల్ల మనం మళ్ళీ భగవంతుని అనుభూతి చెందడం కోసం ఎలా చూడాలో అందులో ఉంటుంది. నామంలో ఏముంటుందండి? నిర్వాహకుడు. ఆయన వల్ల 4 వర్ణాల పేరు చెప్పండి. నిరాకారుడు, అనంతుడు, ఏవో ఉంటాయి. దాన్ని అనుభూతి చెందండి. అనంతుడు అన్నా అనుకోండి, అనంతం అప్పుడు ఏంటి? అనంతం అంతటా నిండి ఉన్నది ఆయనే అని. అంటే నిరాకారుడు అనుకోండి, ఆకారం లేనివాడు అని. అలా ఏ మంత్రం చేసి దాన్ని అనుభూతించండి. మీకు కూడా తెలుసా, నేను ఫస్ట్ 108 నామాలు భగవంతుని అందరు చూసేటప్పుడు నాకు రోజు సరిపోలేదు. అందరు దగ్గర చదివేస్తున్నారు. ఒక 1/2 hour 1 hour 10 నిమిషాల్లోనే. ఎలా సరిపోతుంది? ప్రకృతియే నమః, వికృతియే నమః అంటే మనకి ఎంత టైం పడుతుందండి? పట్టదా? ప్రకృతి నమః అంటే ఎలా అనుకోవాలి? మొత్తం చెట్టు అంతా నా చుట్టూ ఉన్న ప్రతిదీ, ఆ మందిరము, ఆ పసుపు, ఆ కుంకుమ, అగరబత్తి, స్టాండ్, గంట అన్నీ ఆమె స్వరూపాన్ని ఒక స్టెప్ టైం పడుతుంది కదా. వికృతియే నమః మళ్ళీ చెప్పండి. విద్యాయ నమః నామాలు చెప్పండి. 4 నామాలు చెప్పండి. సూపర్ ఫాస్ట్ ఉన్నారు. ఓకే ఇదే తగ్గించమన్నా. మీరు ఎలా చెప్తారో ఈ 2 నామాలు చెప్పాకనే అడిగాను నేను. ఎక్కడెక్కడ చెప్పేశారు, నాకు వచ్చు సుమా అన్నట్టుగా. నేను అలా అడగలేదు. హితప్రదాయే నమః. ఫస్ట్ మీరు ఎలా చేస్తారు అంటే, ఫస్ట్ ఆ నామాలు ఆమెని అంతటా వ్యాపించి ఉన్నదానిగా చూడాలి. కుదించకండి. 2 ఏనుగులు పెట్టి లక్ష్మీదేవి 2 కలవపూలు పెట్టేసి అలా కుదించకండి. మొత్తం వ్యాపించి ఉండేటట్టుగా భావన చేయండి. అంతేనా? హితప్రదాయ అంటే చెప్పండి. సీక్రెట్ చెప్తున్నారు.
ఏదైతే చేస్తారో ఫస్ట్ ఆమెని అలా చేయండి. తర్వాత ఏం చేయాలో తెలుసా? ఆమెకి భగవంతుడికి కానీ దేవికి కానీ పరమాత్మకి కానీ మనం ఎప్పుడు నచ్చుతామో తెలుసా? ఆమెలాగా మనం ఉన్నప్పుడు, అతనిలాగా మనం ఉన్నప్పుడు. మనం ఎలా ఉండాలి? మనము పట్టు చీర కట్టుకుని పువ్వులు పెట్టుకుని 4 బెట్లు పెట్టుకుని అలంకరించుకుంటాం. అలంకరించుకోవాల్సినవి అవి కావు. మన మనసు, మన బుద్ధి, మన గుణాలతో మనం అలంకరించుకోవాలి. భక్తితో అలంకరించుకోవాలి. 4 విభూతులు బొట్లు పెట్టుకొని దడదడ పెట్టి వాడు నాకన్నా ముందు దీపం పెట్టి ముందు వాళ్ళు దీపం పెట్టిన పక్కకు తోసేసి అది కాదు అసలు. కానే కాదు. అతనిలోని ఆ చుట్టూ ఉన్నది అన్ని చోట్ల ఏం చూడాలి? అమ్మవారిని చూడాలి. మన పక్కన చూడాలి. అసలు ఆమె ఆల్రెడీ పెట్టిన దీపం ఆ భక్తిని కూడా పక్కకి నెట్టేస్తుంటారు. నేను చూస్తుంటాను గుడికి వెళ్ళేటప్పుడు ఈ ధ్వజస్తంభం వాళ్ళ ముగ్గురు పెడతారు కదండి. కొంచెం వెనక పెట్టుకుంటే ఆమె కనపడదా ఏంటి, ఆమె తీసుకోదా ఏంటి, ఆమె దగ్గరగా పెడితే తప్పు కదా. అంటే మన గుణం గురించి చెక్ చేసుకోవడం నేను చెప్తున్నాను. మీకు అర్థం చేసుకోండి. ఆమెకి మీ గుణాన్ని అలంకరించుకోండి. మీరు ఎంత బట్టలు కట్టుకున్నారో, ఎన్ని గంటలు వేసారో అది అస్సలు కానే కాదు. మీరు చేసేది ఏం చేయాలి? ఈరోజు నుంచి ఎలా పూజ చేస్తారు చూస్తాను. నాకు చెప్పండి అమ్మ, గంట పూజ కాస్త 3 గంటలు అయిపోయిందని చెప్పాలి. అవుతుందా? వెంటనే ఆలోచన వచ్చేస్తుంది గురుమా. పూజ చేసిన వెంటనే మీరు చెప్పిన ప్లీజ్ క్లాస్ కొట్టురా, నేను టీ తాగేస్తాను. ఇక్కడే ఎంత మోడంగా చేసామన్నది ఇప్పుడు తెలుస్తుంది. మనలో ఉన్న గుణమే ఫస్ట్ నైవేద్యం. ఓకేనా? ఇంకొక నైవేద్యం ఏంటో తెలుసా? మనకు వద్దనుకున్న గుణాలు ఇచ్చేయండి, ఆమె గుణాలు తెచ్చుకోండి, అది ప్రసాదం. మనం పెట్టేది నైవేద్యం. ఏం పెడతారు? నువ్వు అన్ని గుణాలు పెట్టేయండి. తీసుకున్న ప్రసాదం ఏం తీసుకుంటారు? ఇంకేమైనా అంతకు మించిన ప్రసాదం సృష్టిలో ఉంటుందా? ఆవిడకి అది ఇష్టమే, ఆవిడ అదే ఇస్తుంది. మనం పరమాణం పెడితే పరమాణం రాదు అసలు. ఈరోజు రోజుకొకటి కానీ లేదా వారానికి ఒకటి, మాఘమాసం కదా, ఆదివారం పాలు పొంగిస్తున్నారా లేదా? పొంగిస్తున్నారు. అందులో బాగా తరగతి బాగా పొంగించినట్టున్నారు. ఇక్కడ మనము వారానికి ఒక్క రోజు స్వామికి మనము మనం ఇచ్చి ఒక నైవేద్యం తెచ్చుకున్నాం అనుకోండి, 1 మంత్లో మీరు మారిపోతారు తెలుసా? మారిపోరు. మనం ఏం చేస్తాము? అన్నీ అండి, ఆకుల్లో కానీ, నేను వెళ్ళి నాకు చెప్పాను కదా, భక్తులు లాగేస్తారని. ఆకుల్లో కానీ రథంలో కానీ అన్ని దాని అర్థం అదే. రథం అంటే ఏంటండి? ఒక దగ్గర నుంచి ఒక దగ్గర. ఇప్పుడంటే మనకు వెహికల్స్, పూర్వకాలం వెహికల్స్ లేదు కదా. వెహికల్ అంటే దేనికండి? ప్రయాణం. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం? ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం? ఇంట్లో కాకుండా బయట ఎందుకండి మనం పాలు పొంగిస్తాము? ఎక్కడ మన ప్రయాణం? బయటికి, అనంతం వైపు. సూర్యుడు ఎక్కడ ఉంటాడు? సూర్యుడు అంటే ఎలా ఉంటాడు? కాంతి. కాంతి కాకుండా జ్ఞానం ఉందా? పరమాత్ముడి యొక్క మరో స్వరూపమే సూర్య భగవానుడు అని చెప్తారు. మనం ఏ భగవంతుని డైరెక్ట్గా చూడలేం, కానీ ఏ భగవంతుని చూడగలం? సూర్యుని చూడగలం. ఇంకా అగ్నిదేవుడు, వానదేవుడు, గాలిదేవుడు, అన్ని దేవతలు మనము నిరంతరం చూడగలుగుతాము. కానీ మనకు అందుకని సూర్యోదయం, సూర్యాస్తమయం, లేకపోతే రసత్వం అన్నీ పెట్టి ఈ 7 గుర్రాలు కూడా మన 7 శరీరాలకి చక్రాలకి సింబల్ అని మనకి చెప్పారు కదా. ప్రతిదీ కూడా మనకి వెళ్ళేదని. తాబేలు ముగ్గు ఎందుకు వేస్తారండి? తాబేలు వేస్తారు తెలుసు. తాబేలు వేస్తారు మీరు? జేబురు ఎందుకు వేస్తారు చెప్పండి? జేబురు వేస్తారా? జేబురు అని మాకు ఒక ఆరెంజ్ కలర్ ఒక రాయి ఉంటుంది, దాని మీదే ముగ్గు వేయాలి. మాకు ఇతర ఉంటుంది కదా. అదే ఎందుకంటే ఆరెంజ్ ఒకటి, ఇంకొకటి ఇంకా సరే మరి మనకి లెంత్ అయిపోతుంది క్లాసు. కాషాయం కలర్ ఉంటుంది. అది కాషాయం అంటే సన్యాసత్వం. సన్యాసత్వం ఎక్కడ ఉండాలి? మనసుకు సన్యాసత్వం ఉండాలి. ఎక్కడ ఉండాలి సన్యాసత్వం? మనసుకి ఉండాలి. ఎప్పుడైతే మనసు సన్యాసత్వం ఉంటుందో మనం ఆ 7 చక్రాలు, 7 శరీరాలు, 7 గుణాల్లో మనం ప్రయాణం చేస్తామో, ఆ యొక్క రథంతో మనం వెళ్తాము. చిక్కుడు ఇవన్నీ మనం ఏదైతే పుల్లలు పెట్టి మనం వెళ్తామో, ఎక్కడికి వెళ్తాము? కాంతి వైపు, పరమాత్ముడి వైపు. పరమాత్ముడు అంటే కాంతి అంటే మళ్ళీ మీరు పరమాత్మ ఒక లైట్ కలర్లో ఉంటాడేమో అనుకోకండి. పరమాత్మ ఎలా ఉంటాడంటే మీకు ఎక్కడ వివరణ దొరకదు, దాకా దొరకదు. ఎలా ఉంటాడు పరమాత్మ చెప్పండి? ఇది ఈజీ ఆన్సర్, బాగా కంటెస్ట్ పెడతారు ఈ క్వశ్చన్. సూర్యుడితో ఎందుకు పోలుస్తాము అంటే, సూర్యుడు అనేవాడు వెలుగు అని. వెలుగు అంటే చీకటి లేదని. చీకటి అంటే అజ్ఞానం. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు వెళ్ళాలంటే సింబాలిక్గా సూర్యుడు తప్పితే సూర్యుడు కాంతిలాగా పరమాత్మ ఉంటాడనే ఉద్దేశంలో పెట్టుకోకండి. ఎక్కడో ఒక ప్లేస్ ఉంటుంది కాబోలు
ఏదో సముద్రం ఉన్నట్టుగా, భూమి ఉన్నట్టుగా, ఆకాశం ఉన్నట్టుగా పరమాత్మ ఒక ప్లేస్ ఉంటుందేమో, ఆ ప్లేస్లోకి మనం వెళ్ళాలేమో, అదొక లైట్ లాగా ఉంటుందేమో, మనం లైట్ లాగా వెళ్ళిపోతామేమో అని అనుకుంటారు. కాంతితో ఎందుకు కొలుస్తాము, వెలుగుతో ఎందుకు కొలుస్తాము అంటే ఎందుకు కొలుస్తాం చెప్పండి? జ్ఞానం కాబట్టి. ఓకేనా? సరే, ఇక్కడ నుంచి పక్కకు వచ్చి మెల్లిగా నన్ను తీసుకెళ్ళిపోతాను చెప్పాను కదా. థ్యాంక్ యూ. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. లోపల ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఎప్పుడు చెప్పిన వరకు? ఈశ్వర్ గారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? అర్థమవుతుందా? ఓకే. మీ పేరేమో? నిర్మల. పేరు బాగుంది. సరే, శక్తిపాతం దగ్గరికి వచ్చేద్దామంటే మెల్లి నన్ను తీసుకెళ్ళిపోయారు. కర్మలు జీరో అవ్వాలంటే శక్తిపాతం జరగాలి. వాడికి తెలిసినా సాధకుడు తెలియకపోయినా. అదే అన్నమయ్యకి వాళ్ళంటే భక్తి రామదాస్ అంటే భక్తితో అవుతుంది, ఇంకొకరికి ఇంకొకలాగా అవుతుంది. లేదంటే యజ్ఞయాగాలు చేసే వాళ్ళకి అవుతుంది. హఠయోగము, తంత్రయోగము, యంత్రయోగము, క్రియాయోగం చేసే వాళ్ళకి శక్తి జాగరణ ఆ విధంగా జరుగుతుంది. మామూలుగా మా ఆయన అప్పుగారండి, మా పిల్లలు ఒప్పుకోరండి, మాకు కుదరదండి, నాకు క్యారేజ్ కట్టాలండి, మా జరగదండి, కానీ నాకు పరమాత్మలు కావాలనుకున్న వాళ్ళు తక్షణమే శక్తిపతి గురువు మీకు ఇచ్చేస్తాడు. మీరు ఏ కేటగిరీ మీరు చూసుకోవచ్చు. ఓకేనా? శక్తి జాగరణ జరిగిన తర్వాత శక్తి స్వయంగా మన సంసార కర్మ గుణాలన్నింటినీ స్వయంగా ఆమె క్లియర్ చేస్తుంది. ఆమె క్లియర్ చేస్తున్నప్పుడు మనం దానికి ఏం చేయాలి? శరణాగతితో చెయ్యనివ్వాలి. ఒక్కసారి మొన్న ఇప్పుడు మీరు ఇది ఒక క్వశ్చన్ వేశారు. క్వశ్చన్ ఏంటండి? గురుమా అన్నారు సాధన సాధన రెండు ముఖ్యమని చెప్పారు గురుమా. అయితే నేను ఆ రెండిటి తర్వాత అసలైనది ఏంటి గురుమా? రెండు తర్వాత అంటే గురువుని పూజించడం ముఖ్యమా, లేకపోతే మానసిక పూజ ముఖ్యమా, లేకపోతే గురు జ్ఞానాన్ని తెలుసుకొని ఆ జ్ఞానాన్ని ఆచరించడం ముఖ్యమా? వీటిలో ఏది అనేసి దీనికన్నా ఈజీగా ఇంకొక ఇప్పుడు ఇంత లెందిగా చెప్పారు కానీ నాకు వాయిస్ నోట్ ఏం పెట్టారంటే గురువుని ఎలా పట్టుకోవాలి, గురువుని ఎలా పూజ చేయాలి, సంథింగ్ ఏదో అడిగారు. గురువుని ఎలా పట్టుకోవాలి, ఎలా పూజ చేయాలని అడిగారా? అంటే సాధన తర్వాత అదే శక్తి జాగరణ జరిగిన తర్వాత ఆవిడ సాధన 2 వర్డ్స్ చెప్పారు. గురువు గురించి అడిగారు. ఈ 3 కూడా ఏ మార్గంలో అయినా ఇవి కామన్. ఏ విధంగా భక్తి అయినా భజన ఏ మార్గంలో అయినా పరమాత్మ చేరుకోవాలన్నా గురువుని చేరుకోవాలన్నా చాలా ఈజీ. చాలామంది అనుకుంటారు భగవంతుడు కనిపించాడు కాబట్టి చేరుకోవడం ఈజీ, గురువు కనిపిస్తాడు కాబట్టి చేరుకోవడం ఈజీ. పరమాత్ముడు భగవంతుడు కనిపించాడు కాబట్టి చేరుకోవడం కష్టం, గురువు ఎదురుగా కనిపిస్తాడు కాబట్టి చేరుకోవడం చాలా ఈజీ, అడిగండి తెలిసేసుకోవచ్చు తీసేసుకోవచ్చు అనుకుంటారు. నిజంగా ఏది కష్టమో తెలుసా? చాలా కష్టం గురువుని పట్టుకోవడం. ఎందుకు కష్టమో తెలుసా? అదేంటి నేను 4 అడుగులు వేసి మీరు ఎదురుగానే ఉన్నా, నాకైతే 1 ఫీటే ఉన్నారు ఇవ్వడానికి చెప్తారేమో, బట్ అది కష్టం. ఎందుకు? ఇప్పుడు వచ్చారు కదా లలిత గారు, ఎప్పుడు వచ్చినా ఉన్నది కాదులేండి, మీ స్పీడ్గా తిరిగేస్తారు. క్లారిటీ ఉంది మీద. అదే అదే మీ లైఫ్లో ఆల్రెడీ గురువులు ఉన్నారండి, వాళ్ళు మీకు నెక్స్ట్ ముందు తీసుకెళ్తారు. ఏం కావాలి అంటే గురు రూపంతో ఆగిపోతాం, గురు తత్వాన్ని పట్టుకోవడం కొంచెం కష్టం. ఒక పాయింట్ ఆయన ఏం చెప్పారంటే గురు రూపాన్ని పట్టుకుంటాము, గురు తత్వాన్ని పట్టుకుంటాం. మీకు చిన్నప్పటి నుంచి గురువు అంటే ఒక కాషాయం, 4 ఉద్రష్టలు, 4 ముళ్ళు, పెద్ద పొట్లు ఏమైనా ఉన్నాయనుకోండి, కర్మ మీకు నా ద్వారా నేను గురువు అవ్వాల్సి వచ్చింది అనుకోండి, మళ్ళీ నేను జాకెట్ శారీ కట్టుకుని వచ్చానుకో మీ హృదయం ఇదైపోతుంది, కఠినం అయిపోతుంది. ఇది జరుగుతుంది సహజంగానే. ఎందుకంటే మనకి కష్టం అవుతుంది. మనం ఆడనుకోవచ్చు, మగ అనుకోవచ్చు, కాషాయం అనుకోవచ్చు, సన్యాసం అనుకోవచ్చు. మన గురువు అంటే ఎలా ఉంటుంది? చిన్నప్పుడు సినిమాల్లోని అలాగే ఉంటుంది కదా. ఇప్పుడు మన శివుడైనా మన దగ్గరికి అలా డైరెక్ట్ వస్తే తీసుకుంటామంటే ఆయన అలా ఒప్పుకోం. పాము పెట్టుకోవాలి, చంద్రుడు పెట్టుకోవాలి, పూజ చేసుకోవాలి. అలా వస్తే మన శివుడు పూజ చేయడం కొంచెం ఈజీగా ఉంటుంది, ఫీల్ బాగా వస్తుంది. అవునా? ఇంకోలాగా వస్తే ఊరుకుంటారా? ఊరుకోరా? అయ్యో ఊరుకోరా అండి, ఎందుకండి? ఊరుకోండి పాపం, ఆయనే చేస్తారు. ఎప్పుడైనా సరే ఏ భగవంతుడికైనా ఏ గురువునైనా సరే తత్వం పట్టుకోవడం ఇంపార్టెంట్. రూపం అనేది అస్సలు కానే కాదు. క్లియరా? ఏం పట్టుకోవాలి? తత్వం. ఎక్కడైనా సరే మీరు ఏ దేవుడికి పూజ చేయండి, ఎవరికైనా చూడండి, ఎక్కడైనా ఏమైనా చేయండి, తత్వం అనేది చాలా ఇంపార్టెంట్. గురువుని ఎలా పూజ చేయాలి అని అనుకోండి, నేను మీ మానసిక పూజ చేయండి, పాద పూజ చేయండి, గురు సేవ చేయండి, గురు ధ్యానం చేయండి, శక్తిపతిని అందరికి అందించండి నేను చెప్పాను అనుకోండి, అది ఇంతే.
చెయ్యండి, చేయకపోవడం అది చాలా ఇంతే. ఎంతంటే గురుతత్వం పట్టుకొని వీళ్ళు అంత అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత చిన్నది కాదు, బట్ అయినా పసుపు అనుకుందాం. కానీ ఇవన్నీ చేస్తే చేయగలిగేదంతా ఇంత. అందులో కూడా దోషరహితం లేకుండా చేసినప్పుడు సంగతి అతి కష్టమైనది గురువుని పట్టుకోవడం. ఎందుకంటే భగవంతుని పట్టుకునేటప్పుడు మనకి ఆయన మాటలు, ఆయన బట్టలు, ఆయన జీవితము, ఆయన ఫ్యామిలీ మనకు కనపడదు. గురువు అయితే ఆయన కారు, ఆయన ఇల్లు, ఆయన బట్టలు, ఆయన వస్తువులు, ఆయన మాటలు, ఆయన భాష, ఆయన లాంగ్వేజ్, ఆయన ఫోన్ అన్నీ కనిపిస్తాయి. మనకు అవి నచ్చాలి. నచ్చక్కదని చెప్పొచ్చు కదా, నచ్చాలంటే ఓ అంటున్నారు అందరూ. మనం సహజంగా చూసి మన మాయ, మన సంస్కార వాసన వాటి దగ్గర ఇరుక్కుపోతాయి. అసలే మాయ ఎదురు చూస్తూ ఉంటుంది మిమ్మల్ని ఎలా కింద పడేయాలా, ఎలాగ వీరు వెనక్కి లాగేయాలని. దాన్ని మనం ఏం చేస్తాము? ఫుడ్ ఇస్తాం. ఎలాంటి ఫుడ్? గురు దోషానికి కావాల్సిన ఫుడ్ ఇచ్చేస్తూ ఉంటాం. గురువు పరమ కోపిస్ట్ అనుకోండి, ఎదురుగా ఒక మనిషిని చంపుతున్నాడు అనుకోండి, ఆహా ఎంత బాగా చంపుతున్నాడు అనుకోవాలి. కానీ గురువు ఏంటి చంపుతున్నాడు ఏంట్రా అంటే 100 జనం వెనక్కి వెళ్ళిపోతాం. ఆయన ఏం చేస్తే మనకు అనవసరం, కానీ మనం ఏం చేయాలి? అది చేయకూడదు, తక్కువనే పట్టుకోవాలి. మనకు ఆయన ఏం చేసినా శరీరంతో చేసింది కానీ ఆయన మనసుతో చేసింది కానీ మన సంబంధం లేదు. ఇది కష్టం. మాట ఈజీయే, విషయం ఈజీయే. నేను ఐఐటి చదువుతానండి, నేను చదివేశానండి, అయిపోయింది. ఐఐటి అయిపోద్దండి. ఐఐటి అయిపోయినా నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోయానని చెప్పాను అనుకోండి, నేను పిఎం అని చెప్పాను అనుకోండి, మీరు పిఎం ఏంటని అంటారా? అనరా? మేము గురువు మీరు ఏం చెప్తాము అని కండి అవ్వదు కదా. అలాగా గురువుని తత్వాన్ని పట్టుకోవటం మనకు కావాల్సింది. ఇక్కడ ఎందుకు పట్టుకోవాలో చెప్తాను చూడండి. ఫస్ట్ ఎందుకు పట్టుకోవాలని అర్థమైతే ఎలా పట్టుకోవాలో నాకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఎందుకు పట్టుకోవాలో తెలియదు. ఎందుకు పట్టుకోవాలి చెప్పండి? ఓకే, అదేలేండి, మీకోసమే పట్టుకుంటారు, ఒక్కరి కోసం మీరు ఎందుకు పట్టుకుంటారు? మన కోసమే మనం గురువుని పట్టుకుంటున్నాం అనే భావన ఫస్ట్ స్ట్రాంగ్. ఈ పాయింట్కి యాక్చువల్ కరెక్ట్. ఫస్ట్ అర్థం చేసుకోండి. గురువుని ఎందుకు పట్టుకుంటున్నారు ముందే చెప్పండి. మీరు ఇక్కడికి వచ్చారు, ఎందుకు వచ్చారు? నా కోసం వచ్చారా? నిజం చెప్పండి, గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. మీకోసం మీరు వచ్చారు. మీకోసం మీ భర్త చీర, ఇల్లు, భోజనం, ఫుడ్, సెల్, రీఛార్జ్ మారుస్తారేమో కానీ మీ కర్మల గురించి ఆయన ఏమీ చెయ్యలేరు. చెయ్యలేరు. మనం వాళ్ళకి చేయలేము, వాళ్ళు మనకి చేయలేరు. మీ గురించి మీకు ఎవరు చేయాలి? మీరే చేయాలి. మీ గురించి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలి, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి. మీరు పరమాత్మ చేరాలంటే ఉన్న ఒకే ఒక వస్తువు ఏంటి? గురువు దగ్గరికి వస్తే మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు చెప్పండి స్ట్రాంగ్గా? మీకోసమే మీరు వచ్చారు. మీ బాధ నుంచి, మీ కష్టాల నుంచి, మీ దుఃఖాల నుంచి అర్థం చేసుకొని వచ్చారు. అప్పుడు మీ దగ్గర ఉన్న సంస్కార గుణాల వాసనతో మనం చూస్తాం. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నాను అనుకోండి, ఇంటికి వెళ్ళగానే గురుమా అనగానే మీకు ఏం గుర్తొస్తుంది తెలుసా? ఏం గుర్తొస్తుంది చెప్పండి? బ్లూ శారీ కట్టుకున్నారు, ఏదో పింక్ బ్లౌజ్ వేసుకున్నారు, మైక్ పట్టుకున్నారు, ఈ పిక్చర్ గుర్తొస్తుంది. అవునా? అది రాకూడదు. వస్తే రానివ్వండి. దీంతో తత్వాన్ని కొంత పట్టుకోండి. ఓకేనా? కొంత తత్వాన్ని పట్టుకోండి. గురువు దగ్గర శిష్యుడు ఎందుకు వెళతాడు అంటే మనం ఉద్ధరించుకోవడం ఒక పాయింట్ క్లియర్. అలా ఉద్ధరించబడాలంటే ఎలా చూడాలి? ఇది మన సెకండ్ క్వశ్చన్. అవునా? ఇది మీకు అర్థమైపోతే ఖచ్చితంగా మీరు మోక్షం పొందేస్తారండి. ఖచ్చితంగా మోక్షం పొందేస్తారు. నేను లైన్లోనే చెప్పేస్తాను, నేను పిఎం అయినట్టే చెప్పేస్తాను నేను. కానీ మీరు అది అర్థం చేసుకోవాలి. గురువుని ఎలా చూడాలి, ఎలా దండం పెట్టాలి, ఎలా ధ్యానం చేయాలి, ఎలా పాదాలు పట్టుకోవాలా, పళ్ళు ఇవ్వాలా, పండు ఇవ్వాలా, చీర ఇవ్వాలా, దక్షిణ ఇవ్వాలా, శారీ ఇవ్వాలా, ధ్యానం చేయాలా, మదం చేయాలా, రూపాన్ని ధ్యానం చేయాలా, పూజ చేయాలా, రోజంతా ఆలోచించాలా, అందరికి గురువుని చెప్పాలి. ఇవి కానే కాదు, చేయండి. దీంతో వచ్చేది ఏంటంటే గురువు మీద ధ్యాస వస్తుంది అంతే. అంతకన్నా ఏం వచ్చేది? అంతకన్నా ఏమైనా వస్తుందా? రాదు. ఒక్క స్టెప్ ఎక్కుతారు. ఉన్న 1,00,000 మెట్ల మీద మీరు ఒకే ఒక స్టెప్ ఎక్కుతారు. రెండోది ఎలా వెళ్ళాలి? ఏ క్షణమైతే గురువులో ఉన్న పరమాత్మ తత్వాన్ని అనుభూతి చెందేయడానికి ప్రయత్నం చేస్తారో అది మాత్రమే గురువుని చూడటం. ఈ ముక్క అర్థమైందండి? ఏం చూడాలి? పరమాత్మ తత్వాన్ని. అది ఎలాగంటే ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తే మనకి ఈజీగా ఉంటుంది. రాముడు అంటే ఎలాంటి వాడండి? చాలా అంటే కానీ చెప్పరు ఏంటి? చాలా మంచివాడు రాముడు. ఎవరిని కొట్టలేదా? తిట్టలేదా? భార్య బాధపడలేదా? రాజ్యంలో ఉన్న బాధపడలేదా? తండ్రి బాధపడలేదా? బిడ్డలు బాధపడలేదా? ఎంతమంది బాధపడలేదు? ఎంతమందిని చంపలేదు చెప్పండి? అవునా కాదు? కానీ మనం ఏం చూసాం రాముడిలో? ఎగ్జాక్ట్లీ గురువు చూడని అదే జరగాలి. కానీ మనం చెయ్యలేము. ఎందుకు చేయలేమో తెలుసా?
మనలో ఉన్న మాయ, మనలో ఉన్న వాసనలు. నువ్వు గురువులో కూడా చూస్తే ఇంకెందుకు ఆ జీవితం? గురువు నువ్వు నీ వల్ల గురువు వదిలించబడతాడా? గురువు వల్ల మనం వదిలించబడతామా? రాముడు మన దండం పెట్టకపోతే రాముడికి ఏమైనా నష్టమా? మనం దండం పెట్టిన కారణం ఏంటి? అంతే కదా. రాముడు చూడడంలో, కృష్ణుడు చూడడంలో, లేదా సాయం చూడడంలో, లేదా రమణ మహర్షిని చూడడం ఎందుకు చూస్తున్నాను? నాలో నేను మార్పుకోవడానికి. కానీ ప్రతి క్షణము మాయ, ప్రారంధము, సంస్కార గుణాలు, వాసనలు అన్నీ కూడా మనకేం చేస్తాయో తెలుసా? ఎప్పటికప్పుడు ఎలా పడేద్దామా అని చూస్తూ ఉంటుంది. ఎందుకు చూస్తుందో తెలుసా? అలాగా మనల్ని కూడా ఉద్ధరించడానికే. అదే లాజిక్ కనిపిస్తుందా? అర్థమైందా? పరీక్ష పెడుతున్నాం. శక్తి ఎప్పుడు కూడా పరమాత్ముడు కానీ, శక్తి కానీ, తల్లి కానీ మన పట్ల ఎప్పుడూ ప్రేమగానే ఉంటుంది. పరీక్ష పెడుతుంది. నీకు అంత గిఫ్ట్ ఇచ్చేయాలి అంటే, నీకు పరమాత్మ చేరిపోయిన పెద్ద గిఫ్ట్ ఇచ్చేయాలంటే చిన్న పరీక్ష కూడా పెట్టకుండా ఎలా ఇస్తుంది? నువ్వు ఎలిజిబుల్లా కాదా, నువ్వు అది అర్హులా కాదా అని టెస్ట్ చేస్తుంది. మనకి గురువు మీద ఒక అనుకుప్పడ ఎగ్జాంపుల్ కామెడీకి కాసేపు చెప్తున్నాను. కామెడీకి మీరు ఎవరో హార్ట్ తీసుకోకండి. ఆమె ఏంటి అలా చీర కట్టుకున్నారు అని అనుకున్నారు అనుకోండి, ఆమె ఏంటి జుత్తు అలా పెట్టుకున్నారు అనుకోండి, లేదా తన బొట్లిందుకు అలా పెట్టుకున్నారు అనుకోండి. అలా ఏమని అనుకున్నాను. ఆ క్షణంలోనే ఆ ఆలోచన బయటికి రాకముందే, ఆ మాట బయటికి రాకముందే, లోపల క్షణం లక్ష్యం ఉంటుంది ముందే మన లోపలికి స్ఫురణ రావాలి. ఏమని? అమ్మో మాయ నన్ను పరీక్ష పెడుతుంది, అమ్మాయి పరీక్ష దాటే శక్తి నీవు, నిన్ను సరిగ్గా చూసే దృష్టి నీవు, నిన్ను అర్థం చేసుకునే శక్తి నీవు, నిన్ను నేను ఎలా పట్టుకోవాలి అని మాత్రమే కోరుకోవాలి. నాకు ఆలోచన దోషం వచ్చింది, నా సంస్కారం నాకు అడ్డం వచ్చింది, నా వాసన, నా ప్రారంభం, నా కర్మ, నా మాయ నాకు అడ్డం వచ్చింది. దాని నుంచి పక్కకు వచ్చే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 గంటలు నాతో ప్రయాణం చేశారు అనుకోండి, ఒక 5 గంటలు 10 గంటలు ఎక్కడికైనా చేశారు అనుకోండి. 10 గంటల క్లాస్ చెప్తే మీరు తట్టుకోగలరా? మీ వల్ల కాదు. నేను చెప్తానేమో, నాకు కష్టం లేదా పక్కన పెట్టండి. మీరు చెప్పి 10 గంటలు, ఒక 5 గంటలు మామూలు విషయాలు మాట్లాడాను అనుకోండి. గురువు మామూలు విషయాలు కూడా మాట్లాడుతుంది మామూలు అంటే అప్పుడు ఏమవుద్ది? లోపల ఉన్న మామూలు విషయాలు, మామూలు వాస సంస్థలు కూడా బయటకు వస్తాయి. అప్పుడు ఏమవుద్ది? తప్పని గురువు ఎందుకు, భగవంతుడు కానీ గురువు కానీ అవైలబుల్గా ఎందుకు ఉంటారో తెలుసా? మీ వాసన గుణాలని కొంచెం దిగిపోతాయి కాబట్టి, తగ్గిపోతాయి కాబట్టి. దాన్ని ఆ శక్తి మనకి ఉండదు. నేను చాలామంది మా సాధకులు కొంతమంది తెలుస్తుంది, నేను గురువు దగ్గర నిరంతరం నిద్రపోయినా లెగుస్తున్న నాకు ఆలోచన వచ్చి మెలకు వచ్చిన క్షణంలోనే ఆయన పాదాలకు ఆయన పాదాలు నాకు కనబడతాయి ఖచ్చితంగా. బొడ్లమైన పాదాలు అలా చూసిన తర్వాత నా ముఖం దర్శిస్తాను. దర్శించిన తర్వాత నా నోటి శబ్దం వస్తుంది, అనంత కోటి ప్రణామాలు గురుదేవ అని తలుచుకున్న తర్వాత లెగుస్తాను. లాస్ట్ నిద్రపోతున్న చివరి క్షణంలో ఉన్న నా మెమరీ కూడా దాని పట్లే ఉంటుంది. నాకు ఏమైనా గుర్తొస్తే వస్తాయి కదా రోజులు, మనం ఏవో తలుచుకుంటాం, బుక్కో వర్కో సేవో ఫోనో ఏదో ఒకటి గుర్తొస్తుంది. అమ్మ బాబు ఈ ఆలోచన నేను పడుకుపోతానేమో భయంతో నేను నా గురించి ఇచ్చిన బీజమంత్రము ఆయన రూపాన్ని ధ్యానిస్తూ 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 భయం అనమాట. నాకు లాస్ట్ ఆలోచన ఆయన కాకుండా ఇంకేదైనా ఆలోచనతో పడుకుని పోతానేమో అని భయం ఉంటుంది. అంత కోరిక, అంత ప్రేమ ఆయన పట్ల నాకు ఉన్నప్పటికీ కూడా నేను ఆయన దగ్గర చాలా తక్కువ సమయం ఉండడానికి ఇష్టపడుతున్నాను. ఎక్కువ సమయం ఇష్టపడను. ఆయన ఇస్తారేమో, నేను ఎక్కువ సమయం ఇష్టపడను. అంటే నాతో ఉన్నవాళ్ళు వీళ్ళైతే తెలుసు, అరగంట, గంట, 2 గంటల కన్నా ఎక్కువ ఉండను. ఫోన్ కూడా తక్కువే మాట్లాడుతాను. మాట్లాడినంతసేపు వీలైనంత వరకు కింద కూర్చుంటాను, వజ్రేసి కూర్చుంటాను. నా మనసు ఎక్కడ కుట్టుపడుతుందో ఆ క్షణంలోనే కూర్చుంటాను. ఎందుకంటే అక్కడ కూడా నా ఆలోచన, నా మనసు, నా బుద్ధి ఏమైనా తప్పు చేస్తుందేమో, అంతసేపు నేను ఏమో ఆలోచించకుండా ఉండగలుగుతానో లేదో, బై మిస్టేక్ ఏదైనా వచ్చేస్తుందేమో. గురువు దగ్గర కూడా నాకు తప్పుడు ఆలోచన వచ్చేస్తే ఇంక నన్ను ఎవరు కాపాడుతాడు? నాకు నేను కాపాడుకోలేదు. నేనే ఇలా మంటల్లోకి వెళ్ళిపోయాను అనుకోండి, ఏమవుతుందండి? ఏమవుతుంది చెప్పండి? నాకు నేనే కట్ చేసుకున్నాను, ఏమవుతుంది? ప్రమాదమే కదా. మనకు మనమే దోషాలతో నింపుకున్నాం అనుకోండి. సృష్టి మొత్తం అందరితో ఎలాగున్నా గురువు దగ్గర కూడా మనము ధ్యాస పెట్టలేకపోతే మనం ఎంత ప్రారంభంలో ఉన్నాం మీకు అర్థమవుతుంది కదా. మీరు అడిగిన మొన్నటి క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడు మనం 3 రోజుల క్రితం అడిగాను అన్నది. నేను ఎప్పటికప్పుడు వాయిస్ నోట్ పెడతాను అనుకుంటున్నాను, బట్ ఈరోజు మీరు అడిగేటప్పుడు చెప్తున్నాను. సాధన గురుమంత్రం ఏమైనా ఉన్నా కూడా గురువే. క్షణకాలంలో సమ్టైమ్స్ మన ప్రారంభం బలమైనది కాబట్టి, మాయ బలమైనది కాబట్టి, ఎంత బలమైందంటే మీరు ఊహించలేదు. భూమి కన్నా పెద్ద వస్తువు మీరు ఊహించగలరా? విశ్వానికన్నా పెద్ద వస్తువులు ఊహించగలరా? సృష్టి కన్నా పెద్ద వస్తువు మీరు ఊహించగలరా? కానీ మాయ ఎంతకన్నా పెద్దది. అంత పెద్ద దాంట్లో మన మనసు ఎంత? ఎవరిని పిలిస్తే మన పక్కకి ఇట్టే పడిపోతాం. అలాంటి మన మాయలో పడిపోవడం చాలా కష్టం.
అందుకని గురువు ఎంత కరుణా హృదయుడైనా పూర్వకాలంలోని ఆశ్రమాల్లో చాలా కఠినంగా ఉండేవారు. ఎందుకంటే వాడు భయంతో ఉంటే వాడు తప్పు దోషం రాదని మనం మనకు కంఫర్ట్ ఇచ్చామనుకోండి, ఫ్లెక్సిబుల్గా ఉండడానికి దెబ్బలాడుతూ ఉన్నప్పుడు కూడా అతని స్థితి తెలియడం కోసం, పరీక్ష కోసం. దెబ్బలాడటం వలన, భయం వలన తప్పు ఆలోచన రాకుండా ఉండడానికి శిష్యుని ఎలా కాపాడుకోవాలి తెలియక ఒక్కొక్క గురువు ఒక్కొక్కలాగా, ఒక తల్లి లంచం ఇస్తుంది, ఒక తల్లి బాగుతుంది ఓవర్ చేయడానికి. సో ఇది కూడా అంతే. సో ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఎంత చక్కగా మనము గురు స్థితిని చూడగలుగుతామో, అర్థం చేసుకోగలుగుతామో, పట్టుకోగలుగుతామో, అది మాత్రమే మోక్షాన్ని తీసుకెళ్తుంది. మీరు 1,00,000 బంగారం పూలింటి ఇలా పెట్టినా మిమ్మల్ని మోక్షం తీసుకొని వెళ్ళదు. గుర్తుపెట్టుకోండి. భగవంతుడైనా గురువు ఎవరైనా సరే, పెద్ద బంగారం కిరీటి, ఈ బిల్డింగ్ అని పెద్ద బంగారం కిరీటి వాళ్ళు పట్టుకున్నారండి. ఓకే, ఒక రోజు మనసంతా పూర్తిగా భగవంతుని లగ్నం చేసిన ఒక సాధకుడు ఉంది. ఇది ఇద్దరు దేవుడు ఎవరికి వర్ణిస్తాడు చెప్పండి? అంటే ఏం కోరుకుంటున్నారు భగవంతుడైనా మనకి? అర్థమవుతుందా? మరి ఇవన్నీ ఎందుకు వచ్చాయి మళ్ళీ మీరు అనుకోగలరు. మీరు తలస్నానం చేస్తుంటే పువ్వులు పూజ చేస్తే ఇవన్నీ చేయొద్దా అంటే కాదు, చెయ్యండి. ఎందుకు చేస్తున్నారు అవి? ఆ భావాన్ని గుర్తు తెచ్చుకోవడానికి. మనకి బెల్, ఇంటికి వచ్చి బెల్ కొడితే ఎవరో వచ్చారో మనకి ఎలాగో తెలుస్తుందా? మనం పూజ చేసినప్పుడు ఏం తెలుస్తుంది? భగవంతుడా నేను వచ్చాను, నా మీద కూడా కొంచెం ఒకసారి చూడు, నన్ను కూడా నిన్ను తలుచుకునేలాగా నాకు మీద కృప చూపించు, నిన్ను బాగా చే. మనం ఏం పొందామండి అంతకన్నా. మనకి ఏమీ పొందే శక్తి లేదు. పొందవలసింది, పొందగలిగేది, పొందేది, పొందబోయేది ఇంకోటి లేనే లేదు. ఏంటది? పవిత్రమైన మనస్సు, బుద్ధి, ఆలోచన మాత్రం. ఏ క్షణం అయితే అది పొందుతామో ఆ క్షణాన్ని మనము పరమాత్మను చేరుకుంటాం. అంతకు మించి చేయడానికి పొందసేము. ఆ స్థితికి వెళ్ళడానికే మీరు ఆసనాలు వేస్తారు, మంత్రాలు వేస్తారు, యంత్రాలు వేస్తారు, గురువుని పట్టుకుంటారు, ఏమైనా చేయండి ఆ స్థితికి వెళ్ళడానికి. ఎప్పుడైతే గురువుని చూడగానే ఆ స్థితి కదిలిపోవాలి. మీరు ఒక జోక్ వేసారు అనుకోండి, నేను నవ్వాను అనుకోండి, ఇప్పుడు ఏంటి? అవి నవ్వారు, మనం నవ్వుతాం. సినిమాలో సీరియల్ చూసాం అనుకోండి, ఏమొస్తుందండి? ఏడుపు వస్తుంది. అక్కడ ఏడుపు సీన్ అవుతుంది అనుకోండి, మనకు ఆటోమేటిక్గా ఏడుపు వస్తుంది. మనకి ఏమైనా తిట్టారా, అది కొట్టారా, మనకి అక్కడ ఏమైనా బాధ ఉందా? ఏమొచ్చింది? ఏడుపు వచ్చింది. ఇటు వచ్చింది. వాటర్ అనేది తాగుతారమ్మా? వాటర్ ఇప్పుడు పైకి వచ్చలేక మనం ఒకటి చూసినప్పుడు మనం ఏం, ఒక ఏడుపు సీన్ చూస్తే ఏడుపు వస్తుంది, నవ్వు సీన్ చూస్తే నవ్వు వస్తుంది. ఎవరైనా కష్టం కలిగి బాధ చెప్తే మనం నవ్వుతామండి, బాధ అనిపిస్తుంది. అలాగే గురువుని చూసేటప్పుడు గురు స్థితి లోపల కదలాలి. ఏం కదలాలి? పరమాత్మ స్థితి లోపల ఉందా లేదా? మీరెవరు? పరమాత్మ స్వరూపమే, భగవంతుడి స్వరూపమే. ఇంకేమన్నా మనం ఏంటి? దానికి ఏమైనా వస్త్రాలు వేసామేమో, శరీరాలు వేసామో, అన్నీ చేసాం. కానీ ఏంటి మనం? కేవలం అది కాక ఇంకేమీ లేదు. నా శరీరం మీద ఈ బట్టలు ఎలా ఉన్నాయో, నా ఆత్మ మీద ఈ సంస్కార వాసనలు అనే వస్తువులు ఉన్నాయి. దానికి చిత్తం అని పేరు పెట్టండి, మనసు అని పేరు పెట్టండి, బుద్ధిని పేరు పెట్టండి, బ్యాడ్ కర్మ అని పెట్టండి, అనుభవాలను పెట్టండి, గతజన్మ వాసన, ఇన్ని ఇష్టం ఏమైనా పేరు పెట్టుకోండి. ఆ లోపల కోపం ఉన్నప్పుడు, ఒక కోపం ఎవరైనా మనకి తెలిస్తే కోపం వస్తుంది, ఎవరిని ఏడుపు చూస్తే మనకి ఏడుపు వస్తుంది, ఎవరిని నవ్వు చూస్తే మనకు నవ్వు వస్తుంది. అదేవిధంగా భగవంతుని చూసినా, పరమాత్మను చూసినా, గురువుని చూసినా, ఆ లోపల ఉన్న పరమాత్మ స్థితి బయటికి రావడానికి ఈ ప్రాసెస్ అంతా. మీకు అర్థమైందా? కొట్టేయండి. దాన్ని బయటకు తీయడానికి ఈ ప్రాసెస్ అంతా కూడా ఇంకేమీ లేదు అక్కడ. కేవలం మీరు పరమాత్మ స్థితి ఒక్కటే. ఆ అనుభూతిని ఎలా బయటకు తేవడం కోసం చేసే ప్రయత్నమే ఏ సాధన చేసినా కూడా. సో గురువుని చూసినప్పుడు మీకు ఏం రావాలి? మీరు చీర చూసారనుకోండి, మీ చీర ధ్యాస అని అర్థం. సెల్ ఫోన్ చూసారనుకో, సెల్ చూసానని అర్థం. ఇంకేమైనా చూస్తే మీకు ఆ ధ్యాస అని అర్థం. అక్కడ అదే ఉందని కాదు, అది ఒకటే ఉంది. ఏంటి? ఇప్పుడు ఒక మూవీ, ఒక సినిమా హాల్కి వెళ్ళాం అనుకోండి, ఒక 1000 మెంబర్స్ ఉన్న ఒక సినిమాకి వెళ్ళారు అనుకోండి, ఆ సినిమాలో ఏమవుతుంది? ఒక అబ్బాయి ఉంటే హీరో, వాడు గాడ్జెస్, వాడి ఫోను, వాడి బైక్, వాడి స్టైల్, వాడి డాన్స్, ఫైట్ చూస్తాడు. హెయిర్ అండ్ కొంత మ్యూజిక్ ఇష్టమైతే మ్యూజిక్ చూస్తాం. మన ఇల్లు కట్టుకుంటున్నాడు, అక్కడ ఇల్లు ఏమైనా వెరైటీస్ ఉన్నాయో చూస్తూ ఉంటాం. మనం ఇదేదో ఫర్నిచర్ బాగుంది. ఎవరికి ఏం కనిపిస్తుంది, ఎవరి మనసులో ఏముందో అదే చూస్తాం. అవునా? 1000 మంది సినిమా చూస్తే 1000 రకాలుగా సినిమా చూస్తాం. మీకు తెలుసో లేదో, ఎవరి ఆలోచన పెట్టే వాళ్ళు ఉంటుంది. ఎవరి ఆలోచన ఏముంటే, ఎవరి మనసులో ఎలాంటి ఆలోచన ఉంటే అలా ఉంటుంది. అదేవిధంగా మన గురువుని చూసినప్పుడు మన ఆలోచనలు రకరకాలుగా ఉండకూడదు. క్లియరా? మనం ఎక్కడికైనా వెళ్తే రకరకాల ఆలోచనలు ఉంటాయి. గురువుని చూసినా, అయ్యో బాబీ గురువు గారు వచ్చానండి అంటే
అంటే మన లోపల ఉన్న ఏదైతే ఆత్మస్థితి ఉందో, పరమాత్మ స్థితి ఉందో, భక్తి అని పేరు పెట్టండి, ముక్తి అని పేరు పెట్టండి, మోక్షం అని పేరు పెట్టండి, భగవంతుని పేరు పెట్టండి, గురువు అని పేరు పెట్టండి, మోక్ష స్థితి అని పెట్టండి, ధ్యాన స్థితి అనండి, లయస్థితి అనండి, ఇష్టం. దానికి పర్యాయ పదం 1,00,000 ఉంటాయి. అన్నిటికీ ఒకటి. అదేంటది? ముందు స్థితి. ఏంటది? స్థితి. కోపం అంటే ఏంటండి? అదొక భావం, అవునా? బాధ అంటే అది ఒక భావం, ఏడుపు అంటే అది ఒక భావం. అలాగే పరమాత్మ స్థితి, ఆత్మస్థితి అంటే అది ఒక భావం, ఏమీ లేని భావం. ఎప్పుడైతే గురువుని చూడగానే మీ మనస్సు, మీ ఆలోచన, మీ వాసన, మీ సంస్కార గుణాలు అలా పజ్జున్నాయి అనుకోండి, పడుతున్నాయి అనుకోండి, అప్పుడు మీరు గురువుని చూడటం వచ్చింది అని అర్థం. గురువుతో ఎలా ఉండాలి అంటే, అమ్మ నేను ఇది అడగాలని నీకు రాకూడదు, అమ్మ నాకు ఇది అదే లబలబలబల ఉండకూడదు, అది చూస్తే అలా ఉండిపోగలగాలి. ఎందుకు ఉండాలి? లోపల ఉన్న సంస్కార, వాసన, గుణాల, దుఃఖము, బాధ, భయం అన్నీ ఇప్పుడు భగవంతుని చూడగానే మనం వాపోతామంటే, గద్దలు మన కోరికలు ఏడుపులు చేస్తామంటే, ఇప్పుడు విష్ణుమూర్తో, రాముడో, కృష్ణుడో, జేసస్ అల్లా ఎవరో ఒక ప్రత్యక్షం అయ్యారు అనుకోండి, అంటే గాబరపడు కదా జేసస్ అల్లా అన్నానని, ఎవరైనా భగవంతుడే కదండి. ఏమైనా ఒక విష్ణుమూర్తి, ఇప్పుడు మనకు సూర్య భగవాన్ అండి, మాఘమాసం కదా, చక్కగా సూర్యనారాయణ మూర్తి మీరు ఎవరో బాగా పూజ చేశారు, ప్రత్యక్షం అయ్యారు, అప్పుడు ఏం చేస్తారు మీరు? మీకు ఆన్సర్ లీక్ అయిపోయింది, మీరు అందుకే చెప్పేస్తున్నారు. మనకి ఏమంటే అది ఎగ్జాక్ట్లీ భగవాన్ చూసినప్పుడు మనకి ఏమీ గుర్తు రాకూడదు. మీరు విగ్రహంలో, ఫోటోను, మనసులోనో, బుద్ధిలోనూ ఎక్కడన్నా చూసుకోండి, ఎవరినన్నా చూసుకోండి, ఇష్టం. మళ్ళీ ఏ దేవుని చూసి ఎక్కువ తక్కువ అని కన్ఫ్యూజ్ అవ్వకండి. కొత్తగా వచ్చారు వాళ్ళు ఒక్కసారి మాట్లాడు. మీ పేరు మేడం? అమృత. మీరండి? హాయ్ అండి. మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే, ఏ భగవంతుడైనా పరమాత్మ స్వరూపమే. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పరమాత్మని ఏమైనా పుట్టించాడా? అన్ని పరమాత్మలు ఉన్నాయా? అప్పుడు పరమాత్మ అవ్వడు కదా. రాముడు, శివుడు, విష్ణుమూర్తి ఆయన స్వరూపమే. అంటే మళ్ళీ నేను చెప్పిన పాత ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇది నా కాలు, ఇది నా చెయ్యి, ఇది ఇంకో హ్యాండ్, ఇది ఇంకో కాలు, అంతేనా? అంతేనా కాదా? ఇవన్నీ నా పార్ట్స్, కానీ నేనే కదా. అలాగే పరమాత్మను విష్ణు రూపమైన విష్ణువుకు ఇప్పుడు నాకు ఇక్కడ ఎవరు ముట్టుకున్నా, ఇక్కడ ముట్టుకున్నా, ఇక్కడ ముట్టుకున్నా, ఇక్కడ ముట్టుకున్నా, నన్ను ముట్టుకున్నట్టే కదా. పక్కింటి వాళ్ళు ముట్టుకున్నట్టు కాదు కదా, నన్నే కదా ముట్టుకున్నాను. అలాగే రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి, సాయిని మీరు ఎవరిని టచ్ చేసినా, ఎవరిని ముట్టుకున్నా, ఎవరిని పూజించినా, ఎవరిని స్మరించినా, ఎవరిని మనం స్మరిస్తున్నట్టు పరమాత్మను స్మరిస్తాం. పరమాత్మను స్మరించడానికి, పరమాత్మను అనుభూతి చెందడానికి, పరమాత్మను చేరుకోవడానికి ఒక్కొక్క రూపాన్ని తీసుకుంటున్నాం అంతే. ఏ రూపం మన టేస్ట్, అది మనకి ఏ రూపం వస్తుంది. కొంతమంది రెడ్, బ్లూ కలర్ ఎలా వస్తుందో అలాగే కొంతమంది కృష్ణుడు లైఫ్ స్టైల్ వస్తుంది, కొంతమంది రాముడిలాగా ఉంటే వస్తుంది, కొంతమంది విష్ణుమూర్తిలాగా ఉంటుంది, కొంతమంది శివుడిలాగా ఉంటే ఇష్టం. ఎవరి ఇష్టం వాడు. బట్ వాళ్ళ ద్వారా మనం పొందాల్సింది, పొందేది, పొందబోయేది, పొందుతున్నది ఏంటి? కేవలం ఆత్మస్థితి మాత్రమే. ఏంటండి అది? బోడుకుంటుంది, అర్థమవుతుంది కదా, కనిపించట్లేదు కదా. మళ్ళీ క్వశ్చన్స్ వేస్తాను. ఓకే, ఇంతకీ పరమాత్మ స్థితిలో ఎంతసేపు ఉంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు మళ్ళీ మోక్షంకి వచ్చేద్దాం. కర్మలు దగ్ధం అవ్వాలి, శక్తి జాగరణ జరగాలి, గురు ధ్యానం ఉండాలి. గురువుని ఎలా పట్టుకోవాలో చెప్పాను, కష్టంగా ఉంది కదా ఎలా పట్టుకోవాలో చెప్పింది. ట్రై చేస్తాను, మీరు వచ్చేస్తుంది. నేను అక్కడ కూర్చున్నాను, మీరు వచ్చారు, మీరు విన్నారంటే ఖచ్చితంగా చెప్పండి, మీరు చేస్తారు. నాకు తెలుసు మీరు చేస్తారు అంతే. సరే, ఇక్కడ మనం పరమాత్మ స్థితి చేయడానికి ఎంత చేస్తే మనము మోక్షం పొందుతాం అదే విషయం. నాకు ఈ జన్మలో నేను ఇంకా ఏ స్థాయిలో ఉన్న వాళ్ళ గురించి చెప్తాను. శక్తి జాగరణ జరిగిన వాళ్ళకి త్వరగా శక్తి మన కోపము, దుఃఖము, బాధ, భయము అన్నిటినీ ఆమె ఖాళీ చేస్తుంది. మనం చెయ్యలేము. ఒక ఎలాంటిదంటే అది ఒక తల్లి గర్భంలో ఒక బిడ్డ మనం పెంచగలమండి. మన అందరం పిల్లలు కన్నా ఎలా పెంచగలము? మనం ఏమైనా చేయగలుగుతామో? మన గర్భంలో ఉంటుంది, మనతోనే పెరుగుతుంది 9 మన ప్రేమేం ఏమి ఉండదు. అదేవిధంగా మనం మోక్షం పొందడానికి కూడా శక్తి పని ఆమె మనకు ఎంచుకుంటుంది. ఓకేనా? ఆమె ఏం చేయాలి? బిడ్డ మనం ఎంత జాగ్రత్తగా మనం ఉంటాం, ఎలా పడితే ఉంటామా, ఏది పడితే తింటాం, ఏది పడితే చెయ్యం. ఆ 10 నెలలు ఎంత నిరంతరము పెరగడానికి కావాల్సిన విధంగా మనం ఉంచుతాం. అదేవిధంగా శక్తి మన పట్ల చేసే సంస్కార వాస కర్మలు క్లియర్ చేయడానికి, దగ్ధం చేయడానికి మనము కొంచెం ఎరుకుతో ఉండి
సాధారణంగా ఉండడమే మన పని, అంతకుమించి మనం చేయగలిగేది ఏమీ లేదు. మిగతా మార్గాలు ఎవరు వాళ్ళు కరిగించుకోవాలి, అది వేరే విషయం. శక్తి జాగరణ జరిగిన వాళ్ళకి, శక్తిపాత సిద్ధ మహాయోగంలో మార్గంలో ఉన్న వాళ్ళకి కర్మలు కరిగే విషయమే నేను చెప్తున్నాను. మిగతా మార్గాల్లో కర్మలు కరిగే విషయం నేను చెప్పట్లేదు. అది వాళ్ళే గత జన్మలో మనకి ఇప్పుడు అత్త తిట్టింది, ఆన్సర్ ఏంటండి? గత జన్మ నేను తిట్టాను, మా ఆయన నన్ను కొట్టాడు, గత జన్మ నేను ఆయన కొట్టాను, అంతేనా? ఇంకేముంది ఆన్సర్? అంతే. అప్పుడు తర్వాత ఏమవుద్ది? మళ్ళీ నా నెక్స్ట్ జన్మ ఆయన నన్ను కొడతాడు, తర్వాత ఏమవుద్ది? మళ్ళీ నేను కొడతాను, దాన్ని ఆపేయాలి అంటే దీక్ష తీసుకోవాలి. అంతేనా కదా? ఇంకేమైనా చేయగలుగుతాము? మీ ఇష్టం, ఎప్పుడు కట్ చేయాలనుకుంటే అప్పుడు. ఎంతమంది కట్ చేయండి, ఎవరు కట్ చేస్తారు, ఎవరు క్లియర్ చేస్తారు, అది కూడా మన పని కాదు. మనకి ఎందుకు వచ్చిందండి దీక్ష తీసుకుంటాం, మా అమ్మ పాదం మీద పడేస్తాం, మీ శక్తి మీరు చేసుకుని నాకు ఎందుకు వచ్చింది పోవాలని చెప్తారు. అవునా కాదా? వెరీ సింపుల్. ఎందుకు ఇలా జరుగుతుంది? పరమాత్ముడికి మన మీద కృప లేకపోతే వీళ్ళు ఎన్ని లక్షల జన్మలు ఎత్తినా కూడా నా దగ్గరికి వీళ్ళు రాలేరు. వీళ్ళు రావాలంటే కృప చూపించాలనే ఉద్దేశంతో. సరే, అలాగే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక్కసారి శక్తిపాతం ఎలా పుట్టిందో చెప్పుకుందాం.